నమస్తే, వెల్కమ్ టు వీఫై న్యూస్. వకీల్ సాబ్ ఈరోజు వకీల్ సాబ్ ప్రోగ్రాంలో భాగంగా మనందరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదండి. మోక్ష గారు ఈరోజు కూడా మన వీఫై స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? ఫెంటాస్టిక్ అండి. అసలు నేను ఆ మాట అడగక్కర్లేదు మిమ్మల్ని. ఆల్వేస్ బాగుంటారు మోక్ష గారు. ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు. మిమ్మల్ని చూస్తే మాకు కూడా హుషారు వస్తుంది. కోర్టులు స్టార్ట్ అయిపోయాయి కదండి. అట్లా అంటారా? అంతే కదా. సరే, అంటే ఈరోజు మనం ఎవ్రీ వీక్ ఒక్కొక్క టాపిక్ మీద వెళ్తున్నాం కదా. ఈరోజు ఏం టాపిక్ మీద వెళ్ళాలి అని అంటే పీపుల్ సైడ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. వాటిని నేను అడగాలనుకుంటున్నాను. వాటికంటే ముందుగా అంటే ఒక పర్సన్ మనకి కాల్ చేశారు. అది చాలా విచిత్రంగా ఉందండి కేసు అయితే. ఇలా ఆల్రెడీ మీరు రావడం, మేము ఇంటర్వ్యూస్ చేయడం ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు మన ప్రోగ్రామ్ని. ఫాలో అవుతూ వాళ్ళు ఎప్పుడు వస్తారు సార్, ఈ రోజు వస్తారంటే ఈ రోజు వస్తున్నారని ఆల్రెడీ మీ పర్మిషన్ తీసుకోకుండానే వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చేసాను. అంతే వేలో ఉన్నారు వాళ్ళైతే. దయచేసి అంటే బాధితులు ఇక్కడికే రప్పిద్దాము, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అంటే సీన్ రివర్స్ అంటారు చూడండి, ఆ ప్రాసెస్లో అనిపించింది సార్ నాకు. ఎందుకంటే ఆ టాపిక్ నేను విన్న తర్వాత ఇప్పుడు నేను మాట్లాడేదానికంటే కూడా వాళ్ళు వచ్చిన తర్వాత రివీల్ చేస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. అలాగే అంటే ఈరోజు మనం పర్టికులర్గా కొన్ని విషయాల గురించి డిస్కస్ చేద్దాం సార్. ఇవి పీపుల్ సైడ్ నుంచి వచ్చినాయి కాబట్టి ఫస్ట్ ఏంటంటే బుల్డోజర్ న్యాయం అంటే ఏమిటి, ఇది చట్టపరమైనది? బుల్డోజర్ న్యాయం అనేది మనం సన్నివేశం బట్టి పెట్టుకున్న పేరండి. ఓకే. కాన్స్టిట్యూషన్ పరంగా దాన్ని ఎగ్జిక్యూషన్ అంటాం. అంటే ఫండమెంటల్గా ఒక ఎన్క్రోచ్మెంట్ కానీ ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కానీ ఉన్నప్పుడు సర్దర్ మున్సిపాలిటీ ఓ నోటీస్ పంపిస్తుంది, బాబు ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, కొన్ని విషయాల్లో రెగ్యులరైజ్ చేసుకోమంటారు. కొన్ని విషయాల్లో ఏంటంటే ఇప్పుడు సింపుల్గా మనం ఈజీగా అందరికి అర్థమయ్యే కాన్సెప్ట్ అంటే నా సరిహద్దులో నేను కట్టుకోవడానికి ఎవ్వరికి ఇబ్బంది ఉండకూడదు. కానీ నా సరిహద్దులో ఎక్కడ సరిహద్దు ఉందో అక్కడి నుంచి కట్టుకోవడం అనేది ఇబ్బందికరం. ప్లేస్ లేనప్పుడు, చాలా క్లోజ్డ్ వాల్స్ ఉన్నప్పుడు మన ఇంటి గోడ వాళ్ళ ఇంటి గోడ కామన్ అవ్వడం అనేది ఓకే, ప్రాబ్లం లేదు. ఇది మీ కాంపౌండ్ వాల్ వరకు అయితే పర్లేదు. మీరేగా మొత్తం కన్స్ట్రక్షన్ బిల్డింగే కామన్ వాల్ అంటే కుదరదు కదా. సో అలాంటివి ఏంటంటే కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఆల్ కన్స్ట్రక్షన్స్లో అబ్జెక్షన్ యాక్టివిటీస్ అంటాం. కొన్నిసార్లు ఏంటంటే మనం 5 ఫ్లోర్లో 6 ఫ్లోర్లో పర్మిషన్ తీసుకుంటాం. మన లోడ్ బేరింగ్ కెపాసిటీ బాగుంది, స్ట్రెంగ్త్ బాగుంది, బిల్డింగ్కి 8, 9, 10 కట్టుకుంటాను అన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్న పర్మిషన్ ఎంతవరకు ఉందో తీసుకున్న పర్మిషన్ 8 అండి. 9, 10, 11, 12 దాకా కట్టేద్దాం మంచి ఆలోచన వచ్చింది. మంచి ఆలోచన అనుకుందాం ఇక్కడ. ఇప్పుడు ఈ మంచి ఆలోచనకి జనరల్గా ఫస్ట్ అనుకునేది ఏంటంటే బిల్డింగ్ లోడ్ బేరింగ్ కెపాసిటీ ఉందా లేదా. సరే ఉంది అని చెప్పాడు. రెండో ప్రాబ్లం వస్తుంది, మీరు 9, 10, 12 కట్టిన తర్వాత ఈ ఫ్లాట్లకు కూడా పార్కింగ్ కావాలి కదా. అంత ప్లేస్ ఉందా కింద? అది ఇంపార్టెంట్. ఫస్ట్ లోడ్ బేరింగ్ ఇంపార్టెంట్ అయితే ఎమ్యూనిటీస్ కూడా ఇంపార్టెంట్ అవుతాయి. మనం లోడ్ బేరింగ్ ఒక్కటే చూసుకున్నాం అనుకోండి, మిగతా వాళ్ళని నష్టపరిచినట్టే కదా. ఇలాంటి వాటికి ఎగ్జిక్యూషన్ ఉంటుంది. కొన్నిసార్లు అంటే ఎగ్జిక్యూషన్ బికమ్స్ లెందియర్. కొన్ని గవర్నమెంట్లు ఏం చేసా అంటే ఎగ్జిక్యూషన్ని ఇన్స్టెంట్ చేసాయి. బుల్డోజర్ వేసుకుని వచ్చేస్తాడు, ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. ఎలా చేశారు ఖాళీ? ఆల్రెడీ నోటీసులు ఇచ్చాం, వాళ్ళు హైకోర్టుకో కింద కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు, అంతా అయిపోయింది, కుదరట్లేదు. ఏం చేయాలో తెలియని పక్షంలో అక్కడి నుంచి ఆ ప్లేస్లో ఫుట్పాత్లు కవర్ అయిన వల్ల రోడ్ యాక్సిడెంట్ జరగడాలు ఇలాంటి ఇష్యూలు ఉన్నప్పుడు గవర్నమెంట్ టేక్స్ ఎ క్విక్ ఇనిషియేటివ్. దీన్ని మనం బుల్డోజర్ వచ్చి తీసేస్తుంది కాబట్టి ఆ టైటిల్ పెట్టాం. ఆ టైటిల్కి జరుగుతున్న సన్నివేశానికి సంబంధం లేదు అసలు. దీన్ని మనం ఎగ్జిక్యూషన్ అంటున్నాము. ఎగ్జిక్యూషన్కి మిగతా గ్రౌండ్స్ అన్నీ అయిపోయి ఉంటాయి. అయిపోయిన తర్వాతే వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చి తీసుకెళ్ళారు. సో ఈ బెనిఫిట్ ఆఫ్ పబ్లిక్ చూస్తే అది రిక్వైర్డ్. కానీ ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు వచ్చాయి, తెలిసి చూద్దాంలే తాత్సారం చేశారు. ఒక పద్ధతి అయితే లేదు, మన దగ్గర వేరే స్తోమత లేదు, మనం ఇంకో చోటు వెళ్ళి చేసుకోలేము, చూద్దాం ఏమైతే లాస్ట్ మినిట్ వరకు అనే ఒక ఆలోచన కూడా ఉండొచ్చు. ఫస్ట్ వాళ్ళు అయితే కావాలని చేశారు, సెకండ్ వాళ్ళు అయితే నిజంగా నష్టపోయారు. కానీ వాళ్ళు వేరే ప్లేస్లో వాళ్ళదంటూ పెట్టుకోవడం అనేది కూడా తప్పే. సో ఆ నష్టం అనేది పబ్లిక్ నష్టానికంటే తక్కువ. వాళ్ళకి గవర్నమెంట్ బాధ్యత వహించదా అంటే వాళ్ళు బాధ్యతారహితంగా పనిచేశారు. గవర్నమెంట్ బాధ్యతతో వాళ్ళకి నోటీసులు ఇచ్చింది, లెటర్లు ఇచ్చింది, ఇంకొక ఆపరేషన్ చేయమని చెప్పింది, వేరే ఎటన్నా వెళ్ళమని చెప్పింది. ఇన్ని జరిగినా కూడా
వేరే ఆప్షన్ లేక గవర్నమెంట్ ఈజ్ ట్రైంగ్ టు ఎగ్జిక్యూట్ ఇట్. బెనిఫిట్ ఆఫ్ పబ్లిక్ ఎట్ లార్జ్. సో నన్ను అడిగితే ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఓకే. అలాగే సార్, అంటే ఇంకొక డౌట్ ఏంటంటే కొన్ని స్ట్రీట్స్లో మనం చూస్తూ ఉంటామండి. ఆ స్ట్రీట్స్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఎలా ఉందో స్ట్రైట్గా అదే మనకి అంతా కంప్లీట్గా అట్లనే కనిపించాలి. ఇది మనం చూస్తుంటే అక్కడికక్కడే కొన్ని బిల్డింగ్స్ ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. ఒకటి వాళ్ళు కరెక్ట్గా మనకి ఏం ప్లేస్ ఉందో ఆ ప్లేస్ వరకే వెళ్ళి కట్టుకుంటారు, ఇంకొకటి ఇలా వచ్చేస్తుంటాయి. అంతా అసలు సంబంధం లేకుండా ఆక్యుపై చేసేసుకుంటారు. ఇట్లాంటి వాళ్ళని కూడా వాటిని కూడా కూల్చడానికి ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని ఎన్క్రోచ్మెంట్ అంటామండి. ఓకే. జనరల్గా ఎన్క్రోచ్మెంట్ మనుషులు ఏమనుకుంటానంటే భూమి సరిహద్దుల్ని దాటి ఇంకో వాడి ప్రాపర్టీలో పెట్టడం, దీన్ని ఎన్క్రోచ్మెంట్ అంటారు. మీరు ఇందాక చెప్పారు చూడండి, కాంపౌండ్ వాల్ 3 ఫీట్లోనే ఉంటుంది, మొత్తం పైన బాల్కనీ 4 ఫీట్లు బయటకు వచ్చేస్తారు, అది కూడా ఎన్క్రోచ్మెంట్. ల్యాండ్, దీన్ని ల్యాండ్ అపార్ట్మెంట్ అంటాం లా భాషలో. అది ఎవరైనా పక్కన ఉన్న వాళ్ళ నైబర్స్ వాళ్ళు మీరు కూల్ చేయొచ్చు. వాళ్ళు మీరు ఇంకో సన్నివేశం చేయొచ్చు అంటారా? ఎవరైనా దారిని పోతున్నాడు కంప్లైంట్ చేయొచ్చు. పక్కన నైబరే అక్కర్లా, రోడ్డు మీద పోతున్నాడు ఏంటి ఇలా ఉంది అని కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేసినప్పుడు మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ హైడ్రా కానీ కన్సర్న్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే చూడటానికి చిన్న ప్రాబ్లంలో అనిపిస్తుంది కానీ కొన్ని ప్రమాదాలు జరగడానికి కానీ చాలా సందర్భాల్లో మనకి కరెంట్ వైరింగ్స్ కానీ ఇవన్నీ చూస్తుంటాం. కరెక్ట్గా అది ఫ్రంట్కి వచ్చేయడం వల్ల చాలా ఇబ్బందులు కనిపిస్తే అది రెగ్యులర్గా జరుగుతుంది. ఇప్పుడు లారీ పోవాలంటే కూడా మీకు ఇబ్బంది జరుగుతుందండి. బాల్కనీని ప్రొజెక్ట్ చేశారు కదా, లారీ వాడు కింద రోడ్ చూసుకొని వస్తాడు, పైన తగిలితే ఇబ్బంది కదండి. ఇవన్నీ ఎన్క్రోచ్మెంట్సే. న్యాయబద్ధంగా అయితే కట్టకూడదు. పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు గమనిస్తే మీరు మున్సిపల్లో పర్మిషన్ అప్లై చేసుకున్నారు కన్స్ట్రక్షన్కి, మీకు 3 years టైం ఇస్తారు. 3 years లోపల నువ్వు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకోవచ్చు. 3 years లోపల మీరు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం మున్సిపల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి, సార్ మీరు పర్మిషన్ ఇచ్చారు, మేము కట్టుకున్నాము, మాకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వండి అని వెళ్తాం, వెళ్ళి అప్లై చేస్తాం. మున్సిపల్ వాళ్ళు వచ్చి మెజర్మెంట్స్ అన్ని చూసుకొని మనకి ఇచ్చిన ప్లాన్ ప్రకారం కట్టారు, 10% డీవియేషన్ అలౌడ్. మనకి మీ ఉన్న స్క్వేర్ యార్డ్స్లో మీరు 10% వరకు డీవియేట్ అయితే ఓకే నో ప్రాబ్లం అని వదిలేస్తారు. ఏకదం 100%, 200% పక్కింటోడు కూడా మంది కలిపేసుకుంటే వాడు ఓసీ ఇవ్వడం. ఓసీ బ్లాక్ అయిందంటే మీకు పవర్ రాదు, వాటర్ రాదు, అసలు ఆక్యుపేషన్ చేయడానికి ఆ బిల్డింగ్ కరెక్ట్ కాదు. మున్సిపాలిటీని చెప్పేసింది. మరి ఏం చేయాలంటే అప్పుడు అయితే ఆ డీవియేషన్ని కూల్ చేసి బిల్డింగ్ని కంప్లీట్ చేసుకోవాలి, లేదా మొత్తం బిల్డింగ్ కూల్ చేసి మళ్ళీ కట్టుకోవాలి. ఆప్షన్ లేదు. ఎందుకంటే ఈ క్లారిటీ ఉంటే ఎదురెదురు భవిష్యత్తులో ఎవరైనా కట్టుకోవాలన్న ఆలోచన వచ్చినా ఆ థాట్స్ వచ్చినా కూడా వెంటనే ఇమీడియట్గా ఇలా చేస్తే మొత్తానికి కూలిపోతుందని, లేకపోతే వాళ్ళు కూల్చుకోవాల్సి వస్తుందని అనేది ఉంటుంది కదా సార్ క్లారిటీగా. ఖచ్చితంగా ఉంటుందండి. కొన్నిసార్లు ఏంటంటే మెయిన్ రోడ్ మీద ఉన్నప్పుడు మనం బాగా హైట్ లేపుతాం. చాలా మంది చెప్తారు వానబడి నీళ్ళు వచ్చేస్తే, మనదేం చెరువుతట్టు ప్రాంతాల్లో లేవు మనం, హైదరాబాద్లో మాట్లాడుకుంటే. కానీ ఒక అపోహ, వాన వస్తే నీళ్ళు వచ్చేస్తేమో, రోడ్ నుంచి నీళ్ళు లోపలికి వచ్చేస్తేమో అని మీరు పెంచండి అంటాడు. మనం మరం పోసి అది పోసి ఇది పోసి 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టేసి ఒక హైట్ 3 feet 4 feet 5 feet కొంతమంది ఇంకా 10 feet వరకు తీసుకెళ్తారు దాన్ని. ఇప్పుడు మీ మెట్టి ఇట్లా వచ్చేస్తాయి. అప్పుడు కార్ అనుకోండి, కారు 2 wheeler అనుకోండి, అది కూడా ఇలాగే కొండెక్కుతుంది. ఇది మీరు తగ్గించాలంటే ఏం చేయాలి, దీన్ని ఇలా చేయాలి. మీరు రోడ్ కబ్జా చేశారు, టెక్నికల్గా రోడ్ని ఎన్క్రోచ్ చేశారు. దేనికోసం, మీ ర్యాంప్ కోసం రోడ్ని ఎన్క్రోచ్ చేశారు. అది ఎన్క్రోచ్మెంటే, 100% ఎన్క్రోచ్మెంట్. రేపు మున్సిపాలిటీ వాడు అబ్జర్వ్ చేస్తే ర్యాంప్ కొట్టేసి వెళ్ళిపోతాడు. బుల్డోజర్ బేస్లో వచ్చింది కూడా ఇదే, ర్యాంప్ కొట్టేస్తాడు. ర్యాంప్ లేదుగా, అంత హైట్ రోడ్ కట్టమని నువ్వు 2 feet 3 feet పెంచుంటే ఈ మాత్రం లేచేది. నువ్వు ఎక్దమ్ 10 feet పెంచితే అదో ఫ్లోర్ పెంచేసావు కదా డైరెక్ట్గా, అప్పుడు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు లెంత్ చేయడానికి కొంచెం స్లాంట్ చేస్తాం, రోడ్డు మీదకి వచ్చేస్తాం. ఇవి తెలియక కన్స్ట్రక్షన్లో పొరపాట్లు, లేదా మనం ఇచ్చిన కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడం, లేదా మనమే నెగ్లిజెంట్గా ఉండడం వల్ల జరిగిన ఇష్యూస్ ఇవన్నీ ఖచ్చితంగా సార్ట్అవుట్ చేసుకోవాలి. మనకు అసలు ఓసీ రాకముందే సార్ట్అవుట్ చేసుకోవాలి, వెయిట్ చేయకూడదు. ఎవరో వచ్చి చెప్పడం ఎందుకంటే మనకు తెలీదా, కడుతున్నప్పుడు రోజు చూడట్లేదా, ఎక్కడో మనం కూడా పొరపాటు చేసినట్టే. మనం అలాంటి ఇన్వైట్ చేసి జేసీబీ వచ్చి మన ఇంటి ముందు నిలబడిందంటే ఎక్కడో బలంగా మనమే చేసిన తప్పది. సో అది అప్రమత్తంగా మనమే వదిలేయాలి, చేయకూడదు. చేస్తే భరించాలి. చాలా క్లారిటీగా చెప్పారు సార్. అలాగే ఈ మరణ శిక్షలు అనేవి ఏవైతే ఉన్నాయో, అంటే వాటిని ఆ శిక్షల్ని కొనసాగించితే మంచిది అంటారా, లేకుంటే రద్దు చేయాలి అంటారా? ఎలాంటి వాళ్ళకి మరణ శిక్ష విధిస్తే కరెక్ట్ అంటారు మీ అంచనా ప్రకారం?
రాజ్యాంగంలో రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అంటామండి. అంటే మన భారత రాజ్యాంగం వాడు దొంగతనం చేశాడు, చేయి కోసేద్దాం, వాడు మనిషిని పాడు చేశాడు, మనిషిని చంపేద్దాం, ఇలాంటి అరాచకతమైన ఐడియాలు లేవు. భారత రాజ్యాంగంలో బేసిక్గా మీరు గమనిస్తే, మొత్తం రాజ్యాంగాన్ని గమనిస్తే మారుతాడేమో, క్షమిద్దాం, చూద్దాం, టైం తీసుకొని వాడికి కొంచెం టైం ఇద్దాం, మార్పు సహజం అని నమ్మిన రాజ్యాంగం. సో ఇప్పటికి మీరు ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు చూస్తే మరణశిక్ష అంటే ఉరి తీయడం అనేది చాలా అరువు జడ్జిలు ఇచ్చింది కూడా. అందుకే దానికి ఒక క్యాప్షన్ పెట్టారు, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ క్రైమ్. ఎక్స్ట్రీమ్ సినారియో ఉండి ఇంకా ఇంతకంటే కిరాతకంగా ఒక మనిషి ఉండలేడు అని కోర్టు నిర్ధారణ అయితే తప్పించి మీరు మరణశిక్ష వేయడానికి లేదు. మీరు కొన్ని సినిమాల్లో చూస్తారు, ఇది మన ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా అనుకోండి, మేము నిజం చెప్పామండి, మాకు మరణశిక్ష చేసే దమ్ముందా అంటాడు. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ క్రైమ్. కోర్టుకి ఇచ్చే అధికారం ఉంది, ఆ అధికారంతో పాటు హెచ్చరిక కూడా ఉంది. ఇలాంటి వ్యక్తి ప్రపంచంలో బతికుంటే ప్రపంచానికి నష్టము ప్రమాదము అని తెలిసినప్పుడు వేయాలి, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష. అంటే వీళ్ళు చేసినటువంటి కిరాతకమైనటువంటి పనులు, చాలా భయంకరమైనటువంటి, ఎంతో దారుణమైనటువంటి పనులు చేస్తారు సార్. అట్లాంటి వాళ్ళని సాధారణంగా వీళ్ళని వెంటనే స్పాట్లోనే అనుకుంటూ చేయాలి, ఇలా చంపాలి, అలా చంపాలి, బయట దేశాలు ఎలాంటి శిక్షలు వేస్తారు, అలాంటి శిక్షలు వేస్తారు, ఇక్కడ మన ఇండియాలో మాత్రం ఇలా జరుగుతుంది, ఇట్లాంటివన్నీ చాలా చూస్తున్నాం. చిన్న పిల్లల దగ్గర నుంచి చంటి పిల్లల్ని రేప్ చేశారని ఇవి ఎన్నో వింటుంటాం. వీళ్ళకి ఈ శిక్షలు వేయాలి, ఆ శిక్షలు వేయాలంటాం. కానీ అవి రోజులు గడుస్తున్నా కూడా చాలా లాంగ్ ప్రాసెస్ అయిపోతున్నాయి తప్ప వాళ్ళకి స్పాట్లో కూడా ఎలాంటి శిక్షలు పడట్లేదు. ఇది మంది మార్చలే రూల్ అని ఎంతోమంది మాట్లాడుతుంటారు. దీని మీద ఏం చెప్తారు సార్? స్పాట్లో శిక్ష వేయటం అనేది కరెక్ట్ కాదండి. ఇది నేను నమ్మిన సిద్ధాంతం. ఎందుకంటే మీకు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయింది, మీకు ఉదాహరణ వాంటెడ్లీ చేసింది కాదు, మీకు ఉదాహరణకు చెప్తాను. ఇటీవల కాలంలో ఒక బస్సు రోడ్డు మీద నుంచి తిరిగి రివర్స్ అయ్యి రోడ్డుకి అటు సైడ్ వెళ్ళి రివర్స్ పడింది పొలాల్లో. 28 మంది ప్యాసింజర్లు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చాలామందికి ఫ్రాక్చర్లు అయినాయి. డ్రైవర్ ఆల్మోస్ట్ అవి ఇవి లెగ్స్ హ్యాండ్స్ ఫ్రాక్చర్లు అయిపోయింది. తప్పేవారు రోడ్డుదా, డ్రైవర్దా, టైర్దా? మన ఇమీడియట్ రియాక్షన్ ఎలా ఉంటుంది? డ్రైవర్దే తప్పు, ఉరిసేయండి. అయ్యేలా హౌ? కేసు మీరు పరిశీలనగా చూస్తే టైర్ బ్లాస్ట్ అయింది, బండి ఎగిరి అవతల పడింది, దీనిలో డ్రైవర్ తప్పే ఉంది. ఆవేశపూరితమైన నిర్ణయాల వల్ల న్యాయం జరగదు. ఇప్పుడు ఈ సన్నివేశంలో చూసుకుంటే టైర్ బ్లాస్ట్ కి డ్రైవర్ ఏం చేయగలడు? టైర్ బ్లాస్ట్ చెప్పవదు, టైర్ బ్లాస్ట్ అవుతుందని తెలిస్తే మార్చే వస్తాడుగా. సో తన అప్రమత్తతో తను ఉన్నా తను చేయి జారి జరిగిపోయింది. ఒక సన్నివేశం చూసి, ఒక పాయింట్ ఆఫ్ లా చూసి మనం దానికి డెసిషన్ తీసుకోవడం, స్పాట్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది తప్పు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, మనకి కోర్టు వ్యవస్థ చూస్తే మీకు ట్రయల్ కోర్టు ఉంటుంది, సెషన్స్ కోర్టు ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, సుప్రీం కోర్టు ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్న రేప్ కేసుల్లో డైరెక్ట్గా సెషన్స్ కోర్టు ట్రై చేస్తుంది ఆ కేసు. సెషన్ కోర్టు ట్రై చేస్తుంది అంటే ఎవిడెన్స్లు, వాదనలు, వాయిదాలు అన్నీ అక్కడే జరుగుతాయి. ఎక్కడైతే ఎవిడెన్స్లు వచ్చాయో ఆ కోర్టు నుంచి ఇంకో కోర్టుకి అప్పీల్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఒక జడ్జి ఒక కేసుని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే జడ్జి ట్రయల్ చేసే ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాకున్న టైం ఫ్రేమ్లో 1 సంవత్సరం కాలం ఆ కోర్టులో ఆయన జడ్జి. ఈ సంవత్సర కాలంలో కొన్ని లక్షల కేసులు ఉంటాయి. అన్ని కేసులు జడ్జిమెంట్కి మెచ్యూర్ అవ్వవు. కొన్నిట్లో సగం ఎవిడెన్స్ అయి ఉంటుంది, కొన్నిట్లో మనుషులు దొరక్కపోయి ఉండొచ్చు, కొన్నిట్లో ఎవిడెన్స్ దొరకడంలో ప్రాబ్లం ఉంటుంది, కొన్నిట్లో డిఫెన్స్ కౌన్సిల్ రాకపోవచ్చు.
ఇన్ని ఇష్యూల్లో ఆయన ఆ కోర్టులో ఉన్న కాలంలో ఈ మొత్తం కేసు జరగదు. అలా అని ఆయనే జడ్జిమెంట్ ఇవ్వాలని రూల్ లేదు. సో ఏ జడ్జి ఆ సీట్లో వచ్చి కూర్చున్నప్పుడు ఆ కేసుకి సంబంధించిన విచారణ అంతా దానిలో రాసుకుంటారు. ప్రతి ఎవిడెన్స్లో స్టేట్మెంట్లు, డాక్యుమెంట్స్, డీటెయిల్స్, ఎవిడెన్స్ అన్నీ మార్క్ చేసుకుంటారు. ఫైనల్గా అవన్నీ చూసుకొని ఒక జడ్జి తన ఒపీనియన్ని జడ్జిమెంట్గా ఇచ్చాడు. ఒపీనియన్ అంటే అవన్నీ చూసి వాదనలు వాయిదాలు అయిపోయిన తర్వాత అన్నీ విని ఎవిడెన్స్ చూసి ఇలా కరెక్ట్ అని అనుకొని ఆయన జడ్జిమెంట్ ఇచ్చారు కదా. బికాజ్ ఆయన హోదాలో కూర్చొని ఇచ్చారు కాబట్టి అది ఇంప్లిమెంటబుల్ అయింది. దానిలో ఓవర్ సైట్ ఉండొచ్చు, తనకంటూ ఒక పర్సనల్ ఎర్రర్ ఉండొచ్చు, ఎవిడెన్స్ ఏదన్నా మిస్ అయి ఉండొచ్చు చూడడం. అందుకే అపీల్ సిస్టమ్ ఉంది. మీరు దీన్ని హైకోర్టులో అపీల్ వేసుకోవచ్చు. కొన్ని రేప్ కేసులో మేమే చూస్తాం, జడ్జిమెంట్ చదువుతుందో మాకే అనిపిస్తుంది అరే ఇక్కడ తప్పైంది. ఒక కేసులో ఈ వ్యక్తి నన్ను రేప్ చేశాడు అనే ఆరోపణలో ఎవిడెన్స్ ఇచ్చేటప్పుడు ఈ వ్యక్తి అయిపోయిన తర్వాత నన్ను వచ్చి ఇంటికి దింపాడు అని ఆమె చెప్పింది. రేప్ అయితే ఇంటికి వచ్చి ఎందుకు దింపాడు? అంతే కదండి. ఈ పాయింట్ జడ్జిమెంట్లో రాసి కన్విక్షన్ ఇచ్చారు. 25 సంవత్సరాలు హైకోర్టులో అపీల్ చేసి కన్విక్షన్ని స్టే తెప్పించుకున్నాడు. అక్కడే దొరికిపోయారు. అంటే మనిషి పొరపాటు చేయగలడు, జడ్జి కూడా మనిషే. ఈమెకి అత్యాచారం జరిగింది అనే ఆలోచన ధోరణిలో జడ్జిమెంట్ వచ్చింది. కానీ ఒక చిన్న పాయింట్ని పరిశీలించడంలో కొంచెం అటు ఇటు జరిగినందువలన 20 సంవత్సరాలు వేసేసారు. మీకు అసలు ఎప్పీలే లేదనుకోండి, ఏడిపాటికి దేశానికి కరువు అయిపోయాడు. సో జడ్జిమెంట్, అపీల్స్ ఆర్ మ్యాండేటరీ. సో ఇప్పుడు మీకు మరణశిక్ష విధించారు, యావజ్జీవం మార్చచ్చు. యావజ్జీవం ఉంది, 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మెర్సీ పిటిషన్ వేసుకోవచ్చు. మీరు ఒకటి గమనించాలి, ఇవాళ ఒక వ్యక్తి క్రూరంగా అమానుషంగా ఉండొచ్చు, ఎప్పుడు అలా ఉంటాడు, కానీ తన జీవిత కాలంలో అలాగే ఆఖరి మజిలీ వరకు ఉంటాడనే గ్యారంటీ లేదు. ఒక సన్నివేశం మార్పు తీసుకురావచ్చు. ఆ అవకాశం మనం ఎందుకు పోగొట్టాలి? ఇప్పుడు ఉరి తీస్తూ పోయాం అనుకోండి, పాపులేషన్ ఉండదు. సో మారిన వాడు ప్రపంచానికి మేలు బాగా చేస్తాడు. అవును, చెడు ఎంత చేశాడో దానికన్నా ఇంకెక్కువగా మంచి అందుకే మార్పు కోరుకోవాలండి. శిక్షలు కాదు. నన్ను అడిగితే నేను అదే కాన్సెప్ట్ వస్తుంది. మనిషిలో మార్పు కోరుకోవాలి, అప్పుడు వ్యవస్థ మారుతుంది. వీళ్ళు క్రౌర్యంగా ఉన్నారు, వీడిని చంపేయండి అంటే ఇంక అందరూ అలాగే తయారవుతారు కదా. అప్పుడు ఒక క్రౌర్యంగా ఉన్న మనిషికి, ఆ మనిషి అగెన్స్ట్గా వాదిస్తున్న న్యాయవాదికి, ఆ మనిషికి తీర్పు ఇచ్చిన న్యాయమూర్తికి ఏమిటి డిఫరెన్స్? అందరూ ఒకటేగా. యాటిట్యూడ్ ఉండకూడదు, ఆబ్జెక్టివ్గా చూడాలి. ఎలాంటి పరిస్థితుల్లో చేశాడు, ఎందుకు చేశాడు, అది ఇమోషనల్ వల్ల వచ్చిందా లేదా పక్కా ప్లాన్ చేసి అలాంటి పని చేశాడా, ఇలాంటివి మళ్ళీ చేసే అవకాశం ఉందా, ఇవన్నీ పరిణామాలు తీసుకొని మీరు శిక్ష వేయండి. శిక్షలో రక్ష ఉంది. ఆ శిక్ష బట్టే వాడు బయటకు వస్తాడు. శిక్షలో రక్ష ఉంది ఎప్పుడు అంతే అండి. ప్రతి శిక్షలో రక్ష ఉంటుంది. ఆ రక్ష ఎక్కడుంది? ఇలాంటి బయట వదిలేసాం అనుకోండి, ఇంకో 10 మందికి ఇబ్బంది. లోపల పెట్టామనుకోండి, వాళ్ళ సెక్యూరిటీలో అక్కడ ఉన్న మిగతా వాళ్ళతో మారే అవకాశం ఉంది. అందుకే శిక్షలో రక్ష ఉందని చెప్పి. సరే, అలాగే అంటే రిజర్వేషన్ విధానంలో కూడా ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుందంట? అంటే అండి, నన్ను పర్సనల్ ఒపీనియన్ అడిగితే రిజర్వేషన్ అనేది ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి, స్తోమత లేని వాళ్ళకి అవకాశం కల్పించే ఒక అవకాశం, గొప్ప అవకాశం. ఆ ఫ్యామిలీకో ఆ వ్యక్తులకో స్తోమత వచ్చిన తర్వాత రిజర్వేషన్ వర్తించడం అనేది ఆగిపోతే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తున్నామంటే అండి, ఒకటి కేటాయించి పర్మనెంట్గా ఫిక్స్ చేస్తే మానేస్తారు పనిచేయడం, ఇన్నోవేట్ చేయడమే మానేస్తారు, కష్టపడటమే వదిలేస్తారు.
అది జరగకూడదు. ప్రతి సిచ్యువేషన్లో ప్రజావాహిని అలర్ట్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఇది గవర్నమెంట్ బాధ్యత, యంత్రాంగం రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మనం రక్షణ కోసం పోలీస్ అన్నాం, పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్, తెలంగాణ పోలీస్ అన్నాం. అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము? ప్రమాదమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు ప్రేమతో ఒక స్నేహితుడుగా వచ్చి పక్కన నిలబడతాడు అనేది ఆలోచన, అదే మెసేజ్. మనం ఇచ్చే టైటిల్ మెసేజ్ అది. మరి వాళ్ళు ఇంకోలా ప్రవర్తిస్తే కష్టం కదా. అది ఇంకా స్నేహం అలా ఉంచండి, భయంతో కూడా ప్రాబ్లం కూడా చెప్పుకోరు. ఇప్పుడు చాలా మటుకు కోవర్ట్ ఆపరేషన్స్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు చేస్తున్నారు. సుమతి మేడమే చేశారు. చేస్తున్నప్పుడు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? కమిషనర్ రేంజ్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయడం ఎందుకని ఆమె అనుకోవచ్చుగా. ఎందుకు అనుకోలేదు? పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్. ఆ ఫోకస్ మీద ప్రతి ఆఫీసర్ నిలబడాలి. పదవి పైన వచ్చిన 5 చేస్తే సరిపోదు కదా. ప్రతి ఆఫీసరు ఆ స్టేజ్లో ఉంటే మనకు నమ్మకం వస్తుంది. అరే పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు న్యాయం జరుగుతుంది ఒక ఫీల్ నాకు రావాలి కదా. ఫీలే రాకపోతేనా? అది ప్రాబ్లం. ఇటు కూడా ఉండాలి. ఏ కేసు పడితే ఆ కేసు, ఎలా పడితే అలా ఇన్వెస్టిగేషన్ చేయకూడదు. మనకు ఒక ప్రాసెస్ ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక బిఎన్ఎస్ ఉంది, ఒక బిఎన్ఎస్ఎస్ ఉంది. ఈ ప్రొవిజన్ల ప్రకారమే పోలీసులు చేయాలి. మనం పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ అన్నాను కదా, నా ఫ్రెండ్ అడిగితే నేను చేయనా అని ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. మన పరిధిలో మనం చేయగలిగింది మన ఇన్వెస్టిగేషన్ ఆర్డర్స్ పెట్టుకొని దాని ప్రకారం చేయాలి. మీకు ఇంకో పాయింట్ అర్థం కావాలండి. ఇప్పుడు మనం వర్క్ చేసిన దగ్గర మన కింద పనిచేసే వాళ్ళకి మన బిహేవియర్ తెలుసు, మన మూడ్స్ తెలుసు, ఎలా చెప్తే మనం వింటామో కూడా తెలుసు. పోలీస్ యంత్రాంగంలో కూడా వర్తిస్తుంది. పై ఆఫీసరు కింద వాళ్ళకి పై ఆఫీసర్ ఎలా వింటాడో తెలుసు, మూడ్స్ ఏంటో తెలుసు, ఎలా చెప్తే యాక్సెప్ట్ చేస్తాడో, ఎలా చెప్తే అదిలిస్తాడో అనేది తెలుసు. అది దుర్వినియోగం చేసుకోకుండా పై ఆఫీసర్ చూసుకోవాలి. లేకపోతే వీళ్ళు ఎప్పుడు రోజీ పిక్చర్ ఇస్తారు. అది ప్రమాదం. సార్ అలాగే అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ చట్ట విరుద్ధమా లేకుంటే అంగీకారమా? దానివల్ల అంటే వాళ్ళ నుంచి పుట్టినటువంటి పిల్లలకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి? ఫండమెంటల్గా అండి లివింగ్ రిలేషన్ అనే కాన్సెప్ట్ భారత రాజ్యాంగంలో లేదు. మనకున్న యాక్ట్స్ ఏమిటి? హిందూ మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, పర్సనల్ లా, 3 పెళ్ళి మనకు కాంబినేషన్స్ వేరే ఉన్నాయి. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఓన్లీ ముస్లిం లా, పర్సనల్ లా బోర్డు, హిందూ మ్యారీడ్, ఏ కాంబినేషన్ అయినా హిందూస్లో హిందూ మ్యారేజ్ యాక్ట్. ఏ యాక్ట్లోనూ లివింగ్ రిలేషన్ లేదు. ఎలా వచ్చింది? మోడ్రన్ అండర్స్టాండింగ్ ఆర్ సో కాల్డ్ మోడర్నైజేషన్లో ఇది ఒక అరేంజ్మెంట్. ఇద్దరు కలిసి ఉంటున్నారంటే అది ఓరల్ ఒప్పందం. ఎందుకు కలిసి ఉంటారో వాళ్ళిద్దరికి తెలుసు, మనకు అనవసరం కదా. ఇక్కడి వరకు మనం క్లారిటీ ఉంది. కాకపోతే పోన్ రావడంలో మీరు అడిగిన ప్రశ్న, వాళ్ళిద్దరి వల్ల ఒక పాప బాబా పుడితే పరిస్థితి ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కలవకూడదు. కలిసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం కోర్టే ఇచ్చింది. లివింగ్ రిలేషన్ ఉంటూ 2 years అయిపోతే దాన్ని పెళ్లి కింద అంగీకరిస్తాం. అంటే ఒకప్పుడు ఒక 10 years అలా ఉండేది కదా. 2 years అండి ఇప్పుడు కుదించేశారు. నార్మల్గా అయితే 10 years అట్లా ఉండే కదా. అంటే నార్మల్ 10 years కాదండి, 10 years నుంచి కలిసి ఉన్నాము కాబట్టి మేము భార్యాభర్తలను కోర్టులో అర్జీలు పెట్టుకున్నారు. సపరేట్ లా ఏం లేదు. కొంతమంది జడ్జిలు అవునా కరెక్టే, పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలకి డిఎన్ఏ టెస్ట్ చేసి, వీళ్ళిద్దరికి డిఎన్ఏ టెస్ట్ చేసి, వీళ్ళ డిఎన్ఏ ఆ పిల్లలకి మ్యాచ్ అయ్యి కరెక్టే వీళ్ళిద్దరు కలిసి ఉన్నారని నిర్ధారణ చేసుకొని అవును వీళ్ళకి పెళ్ళయింది అని చెప్పారు. ఇప్పుడు దాన్నే కుదించేశారు. ఎందుకంటే కింద ఉన్న బయటికి వచ్చిన పిల్లల మీద దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. లివింగ్ రిలేషన్లో పిల్లలు పుడితే దాన్ని ఇల్లిజిటిమేట్ కిడ్స్ అంటాం. తెలుగులో తర్జుమా చేసుకుంటే అక్రమ సంతానం. పాప సంతానం ఏం తప్పు చేయలేదు కదా, వాళ్ళకి బిరుదు ఎందుకు?
కాబట్టి 2 years లోపల అంటే 2 years స్ప్రెడ్ వరకు అంటే ఇది కలిసి చాలా వరకు ఉంటే పిల్లల మీద ఎఫెక్ట్ పడవద్దు అన్న ఉద్దేశంతో 100% అండి 100%. మనకి శ్రీశ్రీ గారి పద్యం ఉంటుంది, ఆవేశం ఆపుకొని అమ్మా నాన్నదే తప్ప అంటారు, ఆయన ఎప్పుడో చెప్పేసారు. సో ఈ సిచ్యువేషన్లో అది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం చూస్తే 2 years కంటే ఎక్కువ వీళ్ళు ప్రూవ్ చేస్తే లివింగ్ రిలేషన్ ఉన్నారని, మ్యారేజ్ ఈజ్ కంప్లీటెడ్. ఇప్పుడు లివింగ్ రిలేషన్ ఎందుకు ఉన్నారని దానికి వద్దాం ఫస్ట్. అప్పుడు దీని ఇంపాక్ట్ మనకు అర్థమవుతుంది. నాకు కమిట్మెంట్ వద్దు, పిల్లలు ఏమైనా పడితే నాకు సంబంధం లేదు, మేమిద్దరం ఫ్రీగా ఉంటాం, మైండ్ ఫ్రీ, ఉద్యోగం ఫ్రీ, మనం చేసే తిండి, మనం తినే తిండి ఫ్రీ, మనం తిరిగే మనుషులు ఫ్రీ. ఈ ఫ్రీ మైండ్ సెట్తో కలిసి ఉండడం కూడా ఫ్రీ అని వచ్చారు. అపార్ట్మెంట్స్ వాడికి ఏముంది, ఖాళీగా ఉంది, రెంట్ రావట్లేదు, రెంట్ వస్తే చాలు, ఎవడే వేసి నాకెందుకు అనే ఆలోచనతో ఇవి స్టార్ట్ అయినాయి. అక్కడే స్టార్ట్ అయినాయి సార్ అసలు చెప్పాలంటే. ఇప్పుడు ఇంకొక అడ్వాంటేజ్, మీరు ఓయో రూమ్స్ వేరే రూమ్స్ చూసినా కూడా అన్మ్యారీడ్ కపుల్ ఆర్ అలౌడ్ అంటాడు. కొంచెం బ్యాక్కి రండి, ఒక ప్లేస్లో పోలీస్ రైడ్ చేసి ఇద్దరు అన్మ్యారీడ్ అని తెలిస్తే ఎత్తుకుపోయేటోళ్ళు. అప్పుడు ఈ మనిషిని పట్టుకొని మీ ఫాదర్కి ఫోన్ చేయి, వాడిని పట్టుకొని మీ ఫాదర్కి ఫోన్ చేయి, ఈ కథలన్నీ నడిచినాయి. అప్పుడు తప్పైంది, ఇప్పుడు కరెక్ట్ ఎట్లయింది. మనం ఏమన్నా ఇద్దరు మెచ్యూర్డ్, వాళ్ళకి ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది, ఇద్దరు సంపాదించుకుంటున్నారు అంటే కల్చర్లో చాలా మార్పులు వచ్చేసినాయి. ఈ మార్పులతో ఏంటంటే మాది ఫ్రీ మైండ్ సెట్ కాబట్టి, మేము మోడర్న్ కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయాలని చెప్పారు. మనకేం పోయింది. సో కోర్ట్ హెస్ ఆల్సో డిసైడెడ్, ఓకే వాస్ 2 years, 2 years కలిసి ఉండి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వెదర్ చిల్డ్రన్ ఆర్ బాన్ ఆర్ నాట్, 2 years మీరు కలిసి ఉన్నారు అని ప్రూవ్ చేస్తే పెళ్ళైనట్టు మేము నిర్ధారణ చేస్తున్నాం. ఎందుకు నిర్ధారణ చేశారు? ఎందుకంటే 2 years కలిసి ఉన్న వాళ్ళు కొట్లాడుకునేటప్పుడు అన్ని డిస్కషన్లు వస్తాయి. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కొంతమంది లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూ పాస్పోర్ట్లు మార్చేసుకుంటారు. సర్టిఫికేట్ పాడు ఏమి ఉండదు, కానీ ఆ పాస్పోర్ట్లో హస్బెండ్ అని ఉంటుంది, ఇక్కడేమో స్పౌజ్ అని ఆ పేరు ఉంటుంది. మరి ఎలా మారినాయి అంటే పెళ్ళి అయినట్టే కదా. ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్లో నాకు పెళ్లి ప్రూఫ్ లేదు, మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు, ఏంటి ప్రూఫ్? సింపుల్గా జీలకర్ర బెల్లం ఫోటో, తాళి కట్టేటప్పుడు ఫోటో, ఉంగరం ఎంగేజ్మెంట్ కాదు కదండి, తాళి కట్టేటప్పుడు ఫోటో, పెళ్లి ఇన్విటేషన్. లేదండి మా దగ్గర లేవు, మా తాళి కట్టే ఆచారం మాకు లేదు అన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, పూలదండ మార్చడం. సో వాట్ ఈస్ కంప్లీషన్ ఆఫ్ మ్యారేజ్? ఆ ప్రూఫ్ మాకు కావాలా, వెడ్డింగ్ ఇన్విటేషన్ కావాలా, యాక్సెప్టెడ్. సో ఈ సిస్టమ్ వచ్చేసింది. నాకు విచిత్రమైన కేసు వచ్చిందండి. పర్సన్ హ్యాస్ కమ్ టు అవర్ ఆఫీస్. ఆమె వచ్చేసి, సార్ మేము పెళ్లి చేసుకున్నాం సార్ అంతే, కానీ మా ఆయన మామ చూడట్లేదు. స్టేట్మెంట్ క్లియర్గా, పెళ్లి చేసుకున్నాం, మా ఆయన నన్ను చూడట్లేదు, నాకు ఇద్దరు పిల్లలు, ఒకడే అబ్బాయి, నాకు ఒక అబ్బాయి. ఇప్పుడు మా ఆయన ఏమంటాడంటే, నీకు లైఫ్ ఇచ్చాను, నీకు బాబు ఇచ్చాను, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అంటాడు. సరే అండి, మేము జనరల్గా ఏం చెప్తామంటే, మీ స్టోరీ మీకే తెలుసు, మాకు తెలియదు, ఏం జరిగింది మాకు తెలియదు. సో మీరు మీ స్టోరీ రాసుకొని రండి, మ్యాక్సిమం డేట్స్, మంత్స్, దానికి ఏం ఎవిడెన్స్ ఉంది. కామన్గా ఏం చెప్తానంటే, టేబుల్ తీసుకో, ఫస్ట్ కాలంలో డేట్ రాయి, సెకండ్ కాలంలో ఏం జరిగిందో రాయి, లేకపోతే మంత్ రాయి, ఏం జరిగిందో రాయి, దానికి నీ దగ్గర ఏం ఆధారం ఉందో రాయి, రాసి తీసుకొని రా, విల్ లుక్ ఇన్ టు ఇట్. సార్ కొంచెం అర్జెంట్ సార్, కరెక్ట్ ఏమా, ఇక్కడే కూర్చొని రాయండి. రాసిన తర్వాత మేము చూసి ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ అని ఒకటి చూపించింది. మేము ఆశ్చర్యపోయాము, ఇది ఏం మ్యారేజ్ సర్టిఫికేట్ రా, ఇలా ఉండదే మ్యారేజ్ సర్టిఫికేట్. మ్యారేజ్ గుడిలో జరిగింది, సర్టిఫికేట్ స్టాంప్ పేపర్ మీద ఉంది. మ్యారేజ్ సర్టిఫికేట్లు స్టాంప్ పేపర్ మీద ఉండవు, అదేమన్నా ఆస్తి పత్రం స్టాంప్ పేపర్ మీద ఉండి, అది బేసిక్గా మ్యారేజ్ సర్టిఫికేట్ కాదు, ఎఫిడవిట్. ఓకే, సోకాల్డ్ హస్బెండ్ ముస్లిం, పెళ్ళైంది టెంపుల్లో, టెంపుల్ అథారిటీకి తెలియదు. ఇప్పుడు పెళ్ళైనట్ట కానట్ట, అయింది అన్నారు అనుకోండి ఓ బాధ, కాలేదన్నారు అనుకోండి ఇంకో బాధ, పిల్లన్నాడుగా బాగున్నాడుగా. సో యూ కాంట్ సే నౌ దెర్ ఇస్ నో మ్యారేజ్. ఇప్పుడు ఏమంటది, నాకు విడాకులు కావాలంటది. మా క్వశ్చన్ ఫస్ట్ పెళ్లి ప్రూవ్ చేయాలి. ఇప్పుడు విడాకులు కావాలంటే ముందు పెళ్లి ప్రూవ్ చేయాలి.
పోనీ పెళ్లి ప్రూవ్ చేసి విడాకులు తెప్పించేద్దాం అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, మేము ఇంకేం రిలీఫ్ ఇస్తాం? లైఫ్ ఇచ్చాను బాబు ఇచ్చాను అంటాడు. క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి మన దగ్గర? సో మేము కాసేపు కూర్చోబెట్టి మాకు తెలిసిన వాళ్ళని పిలిచి సీనియర్ మెంబర్స్ని కూడా పిలిచి కూర్చోబెట్టి, అమ్మ ఇట్స్ ఆల్ ఓవర్, నీ కేసులో న్యాయబద్ధంగా కానీ చట్టబద్ధంగా కానీ చేయడానికి ఏం లేదు, ఎందుకంటే అసలు కేసే లేదు. ఇది ఆమె చెప్పడానికి మాకు 3 రోజులు పట్టిందండి. సో ఇలా జరుగుతాయి. అంటే లివింగ్ రిలేషన్ కానీ లివింగ్ రిలేషన్ ఇది. ఇప్పుడేమంటారు మీరు? ఇంకేమంటారు? పెళ్ళైనా కాలేదా అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. సో లివింగ్ రిలేషన్లో కూడా ఇష్యూస్ అలా ఉన్నాయి, సో మెనీ ఇష్యూస్. సో కోర్టు దృష్ట్యా 2 years కంటే ఎక్కువ ఉంటే అప్పుడు అది పెళ్ళైనట్టు లెక్క. వాళ్ళకి పుట్టిన సంతానం లెజిటిమేట్ చైల్డ్, అక్రమ సంతానం కాదు, నార్మల్ సంతానం. ఫాదర్ ఇస్ వర్డ్స్. మీకు ఇంకోటి ఇష్టం కూడా ఉందండి. చెప్పండి. పెళ్ళయింది, ఆ వ్యక్తి ఇంకో అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఓ బాబో పాప పుట్టాడు. ఫాదర్ ఎవరు ఇప్పుడు? కోర్టు దృష్ట్యా లెజిటిమేట్ ఫాదర్ ఈయనే. బయలాజికల్ ఫాదర్ లెజిటిమేట్ ఫాదర్ అంటే. మరి ఇంకొక అమ్మాయి పరిస్థితి, మళ్ళీ ఒకవేళ సపోజ్ ఆమె కూడా ఇంకొక 3 years 2-3 కాంబినేషన్ ఉన్నాయనుకోండి, ఏదో విచిత్రంగా ఉంటుంది. అదే మీకు కొన్ని చెప్పడానికి 3 రోజులు పట్టింది, అప్పుడు ఆమెకు 6 రోజులు పడుతుంది. ఎలా అయినా అవ్వచ్చు. ఈ కాంబినేషన్ చాలా విచిత్రంగా ఉంటాయండి. కొన్ని కేసులు మీరు చూస్తే మీకే ఆశ్చర్యం ఉంటుంది. ఇప్పుడు వేస్తుంది కదా. కొంతమంది ఫేక్ డైవర్స్ సర్టిఫికేట్లు పెట్టేసి కోర్టులో 498 కేసులు నడిపిస్తూ ఇంకో పెళ్లి కూడా చేసుకొని వాళ్ళ పిల్లలు కూడా పుట్టేస్తారు. ఈ నడుస్తూనే ఇట్లా కూడా జరుగుతుంది. సో కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది మార్కెట్లో. మేము ఒకసారి ఆశ్చర్యపోతాం. మా దగ్గరకు ఒక క్యాండిడేట్ ఉంది, రిమాండ్ అయ్యి వచ్చాడు. ఆ రిమాండ్ అయ్యి బెయిల్ కావాలని వచ్చాడు, వాళ్ళ బ్రదర్ వచ్చాడు అనమాట. చూసి రిమాండ్ ఎందుకు, 498 కేసు, గృహహింసా చట్టంలో కేసు ఇచ్చారు. గృహం ఎప్పుడో ఇరిగిపోయింది. ఆ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుంది, ఈ అబ్బాయి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. కానీ ఫస్ట్ అమ్మాయి పెట్టిన గృహహింసా చట్టం కేసు నడుస్తుంది. వీళ్ళు దాన్ని క్లోజ్ చేయలే. జడ్జి వారెంట్స్ ఇష్యూ చేశాడు. కానిస్టేబుల్ ఏదో ఫోన్ చేశాడు, కోర్టుకు రమ్మన్నాడు. అదేదో పరమవీర చక్ర ఇస్తున్నట్టు ఫీల్ అయిపోయి ఆయన వెళ్ళాడు. వాళ్ళు రిమాండ్ చేశారు. సో చెప్పేది ఏంటంటే, కోర్టు నుంచి ఫోన్ వచ్చినా, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చినా, ముందు అడ్వకేట్కి ఫోన్ చేయండి. మీకు తెలిసిన అడ్వకేట్ ఫోన్ చేయండి. అసలు ఏమైందో తెలుసుకుంటాడు ఫస్ట్. ఏం తెలుసు కూడా, నేను దార్కారి నేను పోయి చూసుకొని వస్తా అంటే ఏదైనా కావచ్చు. అక్కడికి వెళ్ళి సన్మానం చేస్తారని వెళ్తే సన్మానం చేసే చోట్లు కావు, అనర్థాలు ఉండే చోట్ల అవే. మనం కంప్లైంట్ ఇచ్చినా ప్రాబ్లమే, ఇంకోటి మన మీద కంప్లైంట్ ఇచ్చినా ప్రాబ్లమే. ఇప్పుడు అదే అలాంటి కేసు ఒకటి రాబోతుంది సార్. పక్కనే ఉన్నట్టున్నారు, దగ్గరలో ఉన్నారు. అయితే సార్, అంటే మహిళల రక్షణ విషయంలో ఎలాంటి చట్టాలు ఉన్నాయి వాళ్ళకి? అంటే ప్రత్యేకంగా అమ్మాయిలకి ఎలాంటి చట్టాలు ఉన్నాయి, అబ్బాయిలకి ఏ విధమైనటువంటి చట్టాలు ఉన్నాయంటే? అంటే అబ్బాయిలకి చట్టాలు ఉన్నాయా అంటే మొత్తం రాజ్యాంగం వెతకడం కూడా ఈజీనే అండి. మా అయితే ఏదో యాక్ట్ మరీ చెప్తారు సార్ మీరు. వాస్తవం అండి. ఎందుకంటే మీరు అబ్బాయి. మీకు ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తామండి. ఇప్పుడు మా కేసులోనే భార్యాభర్తలకి దగ్గర ఉండడం, కలిసి ఉండడం ఇష్టం లేదు. మదర్ దృష్ట్యా బాగా ట్రైనింగ్ ఇచ్చి కూతురికి బాగా ట్రైనింగ్ ఇచ్చి పాక్సో కేసు పెట్టించింది. ఏది ఫాదర్ పేరు మీద. ఫాదర్కి కూతురు అంటే పంచప్రాణాలు. ఇవాళ పాక్సో కేసులో కేసు పెట్టి బయటకు వచ్చేసరికి ఏం లేదు, చైల్డ్ని విజిటింగ్ రైట్స్కి ఇచ్చాం. అమ్మాయిని ఒంటరిగా ఈయన కలిసిన దాఖలా లేదు. పెట్టిన సంవత్సరంలో 8 నెలలు మా అమ్మాయిని వాళ్ళ ఫాదర్ ఇబ్బంది పెట్టాడు అని కంప్లైంట్. కలిసింది కోర్టులో లేదా కోర్టు బయట. విజిటేషన్ రైట్స్ లేవు. మాల్లో కలిసిన తల్లి సంరక్షణలో కలిసింది. కానీ పోక్సో కేసు చెల్లదు అనడానికి మాకు 3.5 సంవత్సరాలు పట్టింది. అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా అలా తీసుకోరు. ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకోరు అంటే తీసుకుంటారండి. బేసిక్గా మీరు కొన్ని కేసులు, స్పెషల్లీ పాక్సో, ఇన్అప్రాప్రియేట్గా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశారు. ఏమిటి ఆధారం ఉంది? ఏం లేదు.
పాప స్టేట్మెంటే ఎవ్రీథింగ్. పాప స్టేట్మెంట్ కన్సిస్టెంట్గా మ్యాచ్ అయింది అనుకోండి, కేసు నిలబడుతుంది. మీరు వేరే వేరే అనుకోండి, ఇప్పుడు రేప్ కేసు అనుకోండి, ఇంకోటి దాంట్లో మీకు ఎవిడెన్స్ ఉంటాయి, మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్స్ ఉంటాయి. దీనిలో ఏముంది, ఏం లేదుగా. ఇది బేసిక్గా రక్షణ కోసం. ఇప్పుడు మీరు కొన్ని కేసులు చూడండి, జెన్యూన్ కేసులు చూద్దాం. ఇదేమో నాన్ జెన్యూన్ కేసు. జెన్యూన్ కేసులు మీరు చూస్తే, నేను నమ్మి నా కూతుర్ని స్కూల్కి పంపించా బస్సులో, బస్ డ్రైవర్ కండక్టర్ ఏమన్నా చేస్తే పరిస్థితి ఏంటి? ఇలాంటి రక్షణ కోసమే పాక్సో స్టార్ట్ అయింది. కానీ మిస్యూజ్ ఎక్కువ అవుతుంది. ఏదైతే మనం ప్రొటెక్షన్ కోసం తీసుకున్నామో మిస్యూజ్. గృహహింస చట్టం 1 year లోపల, మ్యారేజ్ అయిన 1 year లోపల ఏమన్నా సందర్భాల్లో సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్లో అమ్మాయి చనిపోతే చంపేసినందుకే నేరం. ఏ కారణం చేత చనిపోయినా సస్పిషియస్ అండి. ఇప్పుడు మనం ట్రావెల్ వెళ్తూ బస్ బోల్తా కూడా చచ్చిపోయింది అనుకోండి, నేనేసేది. సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్లో అయితే అప్పుడు ఇట్ ఈస్ డీమ్డ్ మర్డర్ కేస్. ఇలాంటివి ప్రొటెక్షన్ కోసం తీసుకొచ్చాం. కానీ మీరు ఒకప్పటి సిచ్యువేషన్కి ఇప్పటి సిచ్యువేషన్కి చాలా డిఫరెన్స్. ఒకప్పుడు మహిళలకి వాళ్ళ రైట్స్, వాళ్ళ డ్యూటీస్, వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు మహిళల కరాటే కుంఫు ప్లేయర్లు ఉన్నారు. నిజంగా మగవాడు నిలబడితే వాడిని సాగుకొట్టే స్టేజ్లో ఉన్నారు. బ్యాలెన్స్ ఈజ్ దేర్. బ్యాలెన్స్ ఉన్నప్పుడు చట్టాలు కూడా ఈక్వల్గా ఉండాలి. లేదా ఏదైనా కేసు రంగా రపరప రాసుకొని పోలీసులు లోపల వేసేయకూడదు. వాళ్ళకు కూడా కొంచెం చక్ష విచక్షణ జ్ఞానం ఉండాలి. అరే అమ్మాయి మ్యాటర్ రా భయ్, ముందు వేసే తర్వాత మాట్లాడుకుందాం, ఇది కాదు ఉండాల్సిన ద్వారా. అసలు ఏమైంది, ఎలా జరిగింది, స్టడీ ఏంటి, మన దగ్గర ఉన్న ఎవిడెన్స్, ఇది పోలీస్ బాధ్యత, కనీస బాధ్యత. ఇన్వెస్టిగేషన్ నువ్వు చేయాలి అని నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ మినిమం ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ. వాళ్ళే భయాసుకుంటే ఎట్లా? అలాంటప్పుడు ఈ కేసులు ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఇంకో కామన్ కేసు మేము రెగ్యులర్గా చూస్తాం, రేప్ సెక్షన్లు పెట్టేస్తారు. వెన్ డిడ్ ద ఈవెంట్ హ్యాపెన్? 1 year బిఫోర్ అంటాడు. ఏం చూస్తావు ఇప్పుడు? ఏం చూస్తారు? ఆఫ్టర్ 72 hours there is no evidence. పోనీ ఫిజికల్ హ్యాండ్లింగ్ ఉంది, ఆఫ్టర్ 3 months there is no evidence. 1 year తర్వాత నువ్వు పెట్టిన కేసు ఏంటి? అసలు నోటు తీసుకోమన్నాడు. తప్పు పోలీసు వాళ్ళది, కేసే తీసుకోకూడదు. కానీ తీసుకున్న దాఖలాలు ఉన్నాయి, వాటిని ట్రై చేసిన దాఖలాలు ఉన్నాయి. అవి బయటపడడానికి 5-6 సంవత్సరాలు అయిన మా ఆఫీస్లోనే లిస్టులు ఉన్నాయి. ప్యూర్ మిస్టేక్, ప్యూర్ అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా. చట్టాన్ని దుర్వినియోగం చేశారు. ఎవరు? మొత్తం యంత్రాంగం దుర్వినియోగం చేశారు. ఇప్పుడు దీనికి టెక్నికల్గా ఏం చేయాలంటే ఆ కన్సర్న్ ఆఫీసర్ని సస్పెండ్ టర్మినేట్ చేయాలి. మీకు ట్విస్ట్ అర్థం కావాలండి. పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యాడు, నన్ను అడిగితే దానికంటే సుఖం ఏం లేదు. ఎందుకో తెలుసా? చెప్పండి. సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ సగం జీతం వస్తుంది, అడిగేం పని ఉండదు. ఎస్బీ ఆఫీస్లోనూ ఇంకో ఆఫీస్లోనూ పిలిచి కూర్చోబెడతారు, సాయంత్రం వరకు కూర్చుంటాడు, ఇంటికి వచ్చేస్తాడు. నెక్స్ట్ ప్రమోషన్స్ ఎట్లా అంటే ఏదైనా ఆ తర్వాత సంగతి అండి. మీకైతే ½ month శాలరీ వస్తుంది కదా, ఇంకేం రావు. కెరియర్ ఈస్ క్లోజ్డ్, దెర్ ఇస్ నో డౌట్ ఆన్ ఇట్. సస్పెండ్ అయ్యేంత వరకు ప్రమోషన్ రాదు, నెక్స్ట్ మూమెంట్ ఏముండదు, ఆ స్టేషన్ కూడా పోలేడు. కానీ సగం జీతం వస్తుందిగా. తప్పెక్కడ చెప్పనండి? చెప్పండి. మాటిమోనికి ఏమంటారు, మెటర్నిటీ లీవ్స్ ఇప్పుడు ఇచ్చినప్పుడు యూఆర్ ఆల్సో గివింగ్ టుడే ½ month శాలరీస్. ఒకప్పుడు మన స్టేట్ గవర్నమెంటే ఫుల్ శాలరీ ఇచ్చేది, ఇవాళ అదే డిపార్ట్మెంట్లో ½ శాలరీ ఇస్తున్నారు. ఇది తప్పు. అండ్ సస్పెండ్ చేయొద్దు, ఇవాల్యుయేట్ చేసుకోండి, ఫాస్ట్ ట్రయల్ పెట్టండి. ఇవాళ సస్పెండ్ చేసినాం, 3 నెలల్లో జడ్జిమెంట్ ఇచ్చేయండి. యూ డిసైడ్. ఆఫీసర్ ఇస్ ఎట్ మిస్టేక్, టర్మినేట్. ఆఫీసర్ ఇస్ నాట్ ఎట్ మిస్టేక్, రీఇన్స్టేట్. అంతేగా నెలలు సంవత్సరాలు మనం ఆయన సస్పెండ్లో పెడితే స్టేట్ రెవెన్యూ నష్టపోతుంది. ఎవరి డబ్బు అండి అది? ప్రజల డబ్బు కదా. మరి డబ్బు దుర్వినియోగం అవుతుంది. సో సస్పెన్షన్ ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ 6 months కట్ ఆఫ్, 3 months జడ్జిమెంట్, ఇంకో 3 months అప్పీల్, క్లోజ్. అది పద్ధతి. అలా ఉంటే ఎస్, ప్రతి డిపార్ట్మెంట్ మారుతుంది, ప్రతి సిస్టమ్ మారుతుంది. ఆ సిస్టమ్ లేకుండా సస్పెండ్ చేసినాం కదా, సస్పెండ్ చేసాం కదా ఇంకేం కావాలి అన్నట్టుంటే కష్టం, వర్కౌట్ కాదు.
యు ఆర్ యాక్చువల్లీ ఎంకరేజింగ్. అవును, దట్ ఈస్ మై వ్యూ పాయింట్. సార్ ఇంతకుముందు నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పాను కదా సార్, ఒక పర్సన్ ఏంటంటే ఇప్పుడు సాధారణంగా మనం ర్యాపిడోస్లో కానీ క్యాబ్స్లో కానీ ఎక్కడికన్నా వెళ్ళాలంటే అందులో పర్టికులర్గా లేడీస్ ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒంటరిగా వెళ్ళాలన్నా నైట్ టైం వెళ్ళాలన్నా అది కొంచెం రిస్క్ అని ప్రాబ్లం అని ఎన్నో జరిగినాయి అన్నీ చూస్తున్నాం వింటుండు. ఇక్కడ ఏంటంటే మనకంతా రివర్స్లో ఉంది సార్. ఆ క్యాబ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తను కరెక్ట్గానే ఉన్నారు, ఎందుకంటే తన వర్షంలో మనం వింటుంటే. ఇప్పుడు స్వయంగా ఇక్కడ మన స్టూడియోకి పిలిచాము, నేను కూడా ఒకసారి మాట్లాడతాను, తర్వాత మీరు కూడా ఒకసారి తనతో మాట్లాడితే అసలు తప్పు ఎవరిది, ఏం జరిగింది, దీనికి సొల్యూషన్ ఏంటి అన్నది మీరు చెప్తారని చెప్పి వాళ్ళని ఇక్కడ పిలిపించాను సార్. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, ఒకసారి వాళ్ళని పిలిపిస్తాను సార్. షూర్ అండి. చూసారు కదా, అంటే నేను మీకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి మీతో చెప్పడం అయితే జరిగింది. వకీల్ సాబ్ ప్రోగ్రామ్ చూసి ఒక బాధితుడు మన వీఫైని అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది. మోక్ష గారితో ఒకసారి మాట్లాడతామండి, మాకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో అది ఒకసారి నేను చెప్పదలుచుకున్నాను. డైరెక్ట్గా ఈ ప్రోగ్రామ్ దగ్గరికి తనైతే రావడం జరిగింది. ఒకసారి తనను పరిచయం చేసే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు జితేష్ అండి. జితేష్ గారు ఇప్పుడు మా ప్రోగ్రామ్ చూసి నాకు కాల్ చేశారు. పర్టికులర్గా మోక్ష గారి ఇంటర్వ్యూస్ మీరు చూస్తున్నారు, వకీల్ సాబ్ ప్రోగ్రామ్స్ చూస్తున్నారు. అంటే సార్ని కలిస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా, లేకుంటే ఆయన గురించి ఆల్రెడీ తెలుసుకున్నారా? ఇక్కడ మన వీఫై న్యూస్లో ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మీకు ఇక్కడికి రావాలి, మమ్మల్ని అప్రోచ్ అవ్వాలని ఆలోచించిందా? యాక్చువల్లీ నాతో జరిగింది లైక్ యాక్చువల్లీ వరల్డ్కి చెప్పాలని ఉంది మ్యామ్. లెట్స్ నాకు జరిగింది రైటా రాంగ్ నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. అండ్ యాక్చువల్గా ఏం జరగాల్సింది, నాతో ఏం జరిగింది అనేది కూడా నాకు క్లారిటీ కావాలి. అసలు చెప్పండి, అసలు ఏం జరిగింది, మీ ప్రాబ్లం ఏంటి? సో లెట్స్ 15th January రోజు మ్యామ్, లెట్స్ మీరు వీడియో చూసారు, ఇప్పుడే నేను చూపించాను మీకు వీడియో. సో 15th January రోజు ఇద్దరు అమ్మాయిలు నా క్యాబ్లో కూర్చున్నారు. ఓకే, ఫస్ట్ ఒక అమ్మాయి కూర్చున్నారు అండ్ సెకండ్ ఇంకొక అమ్మాయి కూర్చున్నారు. ఆవిడ కూర్చున్నారు. నేను క్యాబ్ అంటే యూజువల్గా ఆ రోజు కెమెరా ఆన్ పెట్టుకున్నాను అనమాట. నేను ఏదో మాట్లాడాలనుకున్నాను, మళ్ళీ ఏదో రీల్ చూసుకుంటా బిజీ అయిపోయి అక్కడ లొకేషన్ దగ్గరికి వెళ్ళాను. సీట్ బెల్ట్ తీసాను, యూటర్న్ చేసుకొని అక్కడ పెట్టాను. వాళ్ళిద్దరు ఎక్కారనమాట. సో ఫస్ట్ ఎక్కిన ఆవిడ డాక్టర్ అంట. నాకు లేటర్ రియలైజ్ అయింది, అంటే ముంగటికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆవిడ డాక్టర్, కాంటెంట్ క్రియేటర్ కూడా అంట. అండ్ ఆవిడ కూర్చోగానే ఫస్ట్ బయట నుంచి ఒక సౌండ్ వచ్చిందనమాట. అంటే ఆవిడ మాట్లాడే లాంగ్వేజ్ నాకు అర్థం కాలేదు, బట్ ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. నా కార్కి యూజువల్లీ కాంప్లిమెంట్స్ వస్తుంటాయి అనమాట, మంచి కార్ బాగా మెయింటైన్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి ఆ పని చేస్తాను. నేను మంచిగా క్లీన్ గా పెట్టుకుంటాను, ఒక మంచి కార్ తీసుకున్నాను. అంత మంచి జాబ్ చేస్తూ మీకు ఈ ఉద్యోగం చేయాల్సిన, ఇది చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఏమొచ్చింది? సో మనందరికీ లెట్స్ సే వచ్చే శాలరీలు సరిపోకపోతే ఏం చేయాలి? అంటే ఇప్పుడు కరెంట్ మార్కెట్ సినారియో మీరు ఐటీలో ఎక్కడ చూసినా కూడా లెట్స్ సే శాలరీస్ పెరుగుతున్నాయా? అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. సరే పెరగకపోతే ఇప్పుడు ఐటీ ఎంప్లాయీ ఆయనకు అవసరాలు ఉంటాయి కదా, సో దానికోసం ఎలా మళ్ళీ సంపాదించుకోవడం? సో ఏదో ఒకటి చేయాలి కదా. సో డబ్బులు అవసరమై నేను కూడా ఒక సైడ్ లో ఏదైనా చేద్దాం అనుకుని ఇది స్టార్ట్ చేశాను. మంచి ఆలోచనతోటి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఇంకోటి డ్రైవింగ్ ఒకటే ఎందుకు, లెట్స్ కూర్చున్న వాళ్ళతో మాట్లాడతాం కదా. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా మ్యామ్, క్యాబ్ లో మీరు కూర్చున్న తర్వాత ఆ పర్సన్ అంటే క్యాబ్ డ్రైవర్ తో మంచి కాన్వర్సేషన్ ఎప్పుడైనా జరిగిందా? చాలా సార్లు జరుగుతుంది, నాకే జరిగింది. నేను ఏమనుకున్నానంటే అది జరిగిన దాన్ని వాళ్ళ పర్మిషన్ తీసుకొని రికార్డ్ చేసుకొని వాటిని కాంటెంట్ లా యూజ్ చేయొచ్చు కదా, అంటే యూట్యూబ్ లో చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్. నేను మిమ్మల్ని అదే అడుగుదాం అనుకుంటున్నానండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంతా జరిగింది కదా, ఇప్పుడు దాంట్లో సీసీ ఉందా లేకుంటే మీరు రికార్డ్ చేశారా? అసలు ఈ సిచ్యువేషన్ జరుగుతుందని మీకు కూడా తెలియదు. మనం చూస్తున్న దాని ప్రకారంగా వీడియో చూస్తే కనుక ఇదేమీ వాంటెడ్లీ చేసినట్టు లేదు, అది తెలుస్తుంది. కానీ మీరు అట్లా ఎలా మీరు రికార్డ్ చేయడానికి జరిగింది అంటారు? అసలు ఎట్లా? యాక్చువల్లీ నేను చెప్పినా కదా మ్యామ్, లెట్స్ ఆ రోజు నేను ఏదో మాట్లాడాలనుకోను. యూజువల్లీ నా ఛానల్ మీరు చూస్తే కానీ యూజువల్లీ మంచి విషయాల గురించే ఉంటుంది అనమాట. లెట్స్ ఆ వీడియోస్ లో నేను హీరో ఉండను, ఆ వీడియోస్ లో యూజువల్లీ కూర్చున్న వాళ్ళు హీరోస్ ఉంటారు అనమాట. అండ్ డ్రైవర్ ఇష్యూస్ ని కూడా రేస్ చేయాలని ఒక థాట్ వచ్చిండే నాకు. అంటే డ్రైవర్స్ రోజువారీ అలా లైఫ్ చాలా టఫ్ ఉంటుంది అనమాట. బట్ ఆ ఫ్యాక్ట్స్ ని జనరల్ పబ్లిక్ కి తెలుసా, వాళ్ళు అసలు చూస్తున్నారు అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అన్న థాట్. సో నేను యూజువల్ గా డ్రైవర్ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడుతుంటాను. ఆ రోజు కూడా ఏదో రికార్డ్ చేద్దామని కెమెరా ఆన్ చేసినాను. కెమెరా ఆన్ చేసి ఏదో లైక్ ఫోన్ లో ఏదో రీల్ వచ్చి నోటిఫికేషన్స్ వస్తాయి కదా ఇన్స్టాగ్రామ్ లో, అది చూసుకుంటా నేను బిజీ అయిపోయినా. అప్పటిదాకా నేను లొకేషన్ కూడా వెళ్ళిపోయాను. నా సీట్ బెల్ట్ తీసాను, యూటర్న్ చేసి బండి పెట్టాను, వాళ్ళిద్దరు ఎక్కారు. ఎక్కేటప్పుడు బయట ఉన్న మేడం ఎవరైతే ముంగడు కూర్చున్నారో ఆవిడ ఈవిడ ఏం అడిగారు అంటే ఇది కారా అంటే ఇది క్యాబా అని అడిగారు. ఎందుకంటే ఈ కార్ యూజువల్లీ యూజ్ అవ్వదు అనమాట. ఫ్రాన్స్ ని ఎవరు యూజువల్లీ మారుతి ఫ్రాన్స్ ని ఎవరు క్యాబ్ లో పెట్టారు అనమాట. సో అది జరిగింది. ఆవిడ అడిగారు నాకు ఒక అంటే ఇప్పుడు మీ దగ్గర వస్తువు నాకు కాంప్లిమెంట్ ఇస్తే నేను హ్యాపీ ఫీల్ అవ్వనా? సో నేను అంటే ఒక స్మైల్ ఇచ్చాను అనమాట. దాని తర్వాత ఆవిడ కూర్చున్నారు. ఆవిడ ఏమనుకున్నారో ఏదో ఒరియాలో చెప్పారు. నాకు యూజువల్ గా మరాఠీ, తమిళ్, బెంగాలీ కొంచెం అర్థమవుతాయి అనమాట. సో అలానే ఒరియా కూడా ఒక మ్యాచింగ్ డైలెక్ట్ అనమాట బెంగాలీతో. సో నాకు అర్థం అవుతుంది ఏమంటున్నారు, బట్ మాట్లాడడం రాదు.
సో ఇప్పుడు మేడం కూర్చున్న తర్వాత వచ్చి ఆవిడ వాల్ చేసుకుంటా లైక్ ఓటీపీ అడిగాను అనమాట మేడం. సో ఓటీపీ అంటే వెనకాల ఉన్న మేడం ఒక ఓటీపీ చెప్పారు. సో ఆ ఓటీపీ కొట్టంగానే ఆ ఓటీపీ ఫస్ట్ టైం రాంగ్ వచ్చింది అనమాట. ఓకే ఓకే సెకండ్ టైం ఎందుకు అడిగారు? సెకండ్ టైం అడిగాను నేను మళ్ళీ. సో ఫస్ట్ టైం అది రాంగ్ అయినప్పుడు నేను ఒక స్మైల్ ఇచ్చాను అనమాట. ఆ స్మైల్ కూడా ఎందుకు ఇచ్చానంటే యూజువల్గా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే 2 యాప్స్ నుంచి బుక్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు ఎక్కించుకొని వెళ్ళిపోతారు. బట్ సెకండ్ వాడు గురించి ఎవరు ఆలోచించారు ఎందుకు? సో నేను నా మనసులో ఏం నడిచిందంటే పాపం ఆయన 30-40 రూపీస్ ఇప్పుడు లెట్సే మేడం 4-5 కిలోమీటర్స్ ఎవరైనా వచ్చారు, వాళ్ళకి కూడా పర్ కిలోమీటర్ కాస్ట్ పడుతుంది కదా, ఎవరో బక్రగాడని కూడా నేను నవ్వినా అనమాట నా మైండ్ లో. సో ఒక స్మైల్ ఇచ్చినా నేను, దానికి వాళ్ళకి ఎట్లా అర్థమైందో నాకు తెలియదు. సో సెకండ్ టైం ఓటీపీ ఇచ్చారు, ఓటీపీ కొట్టాను. సో ఇప్పుడు నేను ఏదైనా రైడ్ స్టార్ట్ చేసే ముందు చాలాసార్లు ఏమంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యామ్ రేపటి రోజు మీరే క్యాబ్లో కూర్చుంటే నేను ఫస్ట్ మాట ఏమంటానంటే మేడం సీట్ బెల్ట్ వేసుకోండి అని అంటాను. ఓకే, చాలా నిన్న కూడా లెట్స్ ఒక సిఐడి పెద్ద పర్సన్ ఉన్నారనమాట, పెద్ద మనిషి, ఆయన కూడా దాన్ని అప్రిషియేట్ చేశారనమాట. వాళ్ళ బాబు ఆడ కూర్చొని నేను కూడా అడగాలనుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఓటీపీ విషయం అయిపోయింది, ఈ సీట్ బెల్ట్ గురించి అది కూడా చాలా పర్టికులర్గా దాని మీదే చాలా వరకు నడిచింది మీ దాంట్లో. అంటే సీట్ బెల్ట్ గురించి అంత పర్టికులర్గా ఎందుకు ఇంత డిస్కషన్ పెట్టుకున్నారు, దేని గురించి? సో మనం బేసిక్గా ఫ్రంట్లో కూర్చొని ఉంటే సీట్ బెల్ట్స్ మీద చలాన్స్ ఉంటాయని తెలుసా? మీరు సీట్ బెల్ట్ వేసుకోకపోతే మీకు చలాన్ పడుతుంది. అండ్ లెట్స్ సే ఆ సినారియోలో బేసిక్గా ఏం జరిగిందంటే నేను ఆవిడ్ని సీట్ బెల్ట్ వేసుకోమని చెప్పాను. ఓకే, నా నార్మల్ ప్రాసెస్. ఆవిడ చెప్పిన తరీకా మీరు చూసుంటే లెట్స్ సే మీరు నా కార్లో కూర్చొని నాకు వేసుకుంటాను అని అంటున్నారు. నేను యూజువల్గా మేము ఎంత ప్రేమగా అడుగుతున్నాను మేడం సీట్ బెల్ట్ వేసుకోండి అని, మీరు చెప్పిన విధానం ఏంది? అండ్ ఇంకోటి మేము మాదాపూర్లో ఉన్నాం, మాదాపూర్లో పోలీసు వాళ్ళు ఎట్లనే ఉంటారు అంటే ప్రతి కార్నర్లో మీకు కనిపిస్తారు, ప్రతి సిగ్నల్ దగ్గర. నేనేమన్నానంటే మేడం పోలీసు వాళ్ళు చూస్తే కానీ నాకు చలానేస్తారు. ఇప్పుడు మీరు ఇచ్చే 200-230 రూపీస్ ఉన్నాయనుకోండి, వచ్చి ఒక 400-500 ఉన్నాయనుకోండి క్యాబ్ డ్రైవర్కి ఇచ్చేది, బట్ ఒక 1000-1500 చలాన్ పడితే డ్రైవర్కి అది లాస్ ఆఫ్ ప్రాఫిట్. మరి దాన్ని ఎవరైనా కూర్చున్న వాళ్ళు ప్యాసింజర్ అర్థం చేసుకోవాలి కదా. నేను ఆ దృష్టితోనే మనం కొంచెం వేసుకోండి అని చెప్పాను. అది చెప్పింది నేను ఇంగ్లీష్లో చెప్పేశాను అనమాట. అండ్ యూజువల్గా నేను ఒక కార్పొరేట్ ఎంప్లాయీని కాబట్టి మా తెలుగు కూడా లెట్స్ ఎప్పుడు ప్రాపర్ తెలుగు ఉండదు అనమాట, దాంట్లో ఇంగ్లీష్ ఎట్లనే వస్తుంది. అది నేను చేసింది కాదు, అంటే న్యాచురల్గా అట్లా వస్తుంది. అండ్ హిందీ కూడా మనం మాట్లాడితే దాంట్లో వస్తుంది మనం న్యాచురల్గా, ఇంగ్లీష్ కొంచెం దాంట్లో ఇంక్లూడ్ అయ్యే వస్తుంది. అలాగే వీడియోలో తను ఇద్దరి మధ్యన కూడా వాగ్వాదం జరుగుతూనే ఉన్నాయి, నేను కంప్లైంట్ చేస్తానని చెప్పి మీరు చూపించిన ఒకసారి చూద్దాం జస్ట్ వీడియో చూస్తాను ఒక్క నిమిషం. అంటే దీన్ని మధ్యలో వీడియో చూడండి, వీడియో అన్నాం కదా, అప్పుడు ఆ విజువల్ చూపించడానికి. సరే మీకు ఫోన్ ఇవ్వాలి అంతేనా? ఇవ్వండి జస్ట్ అట్లా ఇది మ్యామ్ వీడియో, దాన్ని జస్ట్ అట్లా. Is she asking this is cab? No, she's saying I think क्या हुआ किरण? कौन କହିଲୁ? कौन कहलु का कहलु? हां से ताको कौन कहला कि भाभी एमिति काहे होजु तो से मैम पचार ओटीपी बोल दो। 4483 4483 हम दूसरा क्या है, एक बार ओटीपी भी चेक कर लो ना। तू बुक कर जो ना 3009 भैया। हां एमिति काहे होजु? मैम आप भी सीट बेल्ट पहन लो। हाँ चलिए जल्दी तो चलेंगे मैम, आप सीट बेल्ट थोड़ा डाल लीजिए। डालेंगे भैया, पहन रही हूँ, चलिए डालते हैं। क्या हुआ? हाँ मैम, I can't go like that. Let's say if the police guy is there, he will put me a challan. I told you I'm doing it. Yeah, please wear. Sorry, I'm sorry, I can't strive. What like is that. this? पिन देना छाड़ दे। Yeah. Ma'am, I'm asking you to put on the seat Yeah, belt. why are you making a? Yeah, did I say you that I'm not gonna do it? Yeah, that's what I'm saying. I'll start only when you do Take it. some time to What should I settle do? down, no भैया। Yeah, you are unnecessarily like getting angry on me. What did I do? You don't have to show off that you know English. There's no Yeah, necessity. I'm not showing off you. You're on just you. unnecessarily dragging this topic. I Yeah, just told but- you I'm doing it. I was wearing my watch. Yeah, please watch. Wear your seatbelt. That's all I'm asking you. What is this behavior? What is this attitude? Please, Could you ma'am, report it's that immediately? Please do. Because I didn't do anything else. No, asked you I to- just told you I'm wearing my watch. I'll do it. Yeah, ma'am, you asked me to like drive. I'm like, ma'am, I please just wear. said yes. If You you're start. getting That's what I said. I Yeah. said you start. I'm wearing it. Yeah, I said like, okay, ma'am, you wear. I'll start. That's all I said. What else am I saying?
वो ले भी Can you Kiran, can you Ma'am, please there's start nothing that I do. did I did not do did. Okay, fine. I am not in my English class. It's okay. You are trying to show off. What- That's what I'm saying. what trying to there show was off? no necessity. We are Okay. getting late. I told you to start. Ma'am, I was wearing my watch. You I'm saw really that. sorry. Like, I don't know what is happening here, but there's nothing that Even I'm the smirk we didn't like the way you smirked when she gave the wrong. I gave the wrong OTP. Uh-huh. Now you're shivering. What for what? Now you are shivering. I For don't know what? why you are shivering. Yeah, maybe I have BP issues. I'm like that. I can understand that. Okay, fine. You do it. I didn't get angry on you. You started being angry on me. What? What did I do? I just You- told you I'm wearing my watch. You start. I'm wearing. Yeah, that is Why what you- I'm saying. Why are you arguing? She But- said she will wear the. And But you start. she's trying to be angry on me for what? She didn't get For what? angry. You said you Sorry. wear now. We will start. It Okay, is not fine. like You that. wear your seatbelt. Otherwise, like this ride is not going to start. Police wala will put a challan on me. I am not. You going don't to do act over smart, okay? it. Arey? Do not. Yeah, I yeah. said I'm gonna wear. Okay, Now okay. you are just showing in a. See, you are shivering. Yeah, I because- feel pity on you. Yeah, because I'm a BP patient. What should I do? Yeah, I feel pity on you. Yeah, please go ahead. See, what is this? Fucking nonsense. Is he Ma'am, fucking mad? Ma'am, this What is is nothing this? that I have done. No, you are unnecessarily arguing and Arey, for no wha- reason. She said What she's is wearing this? a wedge. Yeah, What Watch? you were saying, Shil? Yeah, ma'am. What I did was do? wearing my watch. He saw that also. You were just saying you wear first. We'll start. That is not. Yeah, how you ma'am. do That was it. not Yeah, the right ma'am, attitude. what I said is, listen, ma'am, listen. if the police guy is listen, there, Bhaiya, listen. If the police guy is Bhaiya, there, he'll put a listen. challan for me. Bhaiya, Police listen. guy is not. She's wearing instantly. There's no police guy is so there. what am I saying Then you to were her? like, first you wear, then I'll go. Yeah, That is ma'am, not. you will have that to is not wear, the only correct- then we can start. सुनिए आपको Yeah, हिंदी yeah. आता है? सब आता है, बोलिए। सब आता है? हाँ। आप जो जानबूझ के दिखाने का कोशिश कर रहे क्या हो दिखा रहा हूँ मैं? नहीं हाँ। आपको सब पता चला इवन आई टोल्ड यू ऋत्विका स्टार्टिंग से व्हेन वी रिएक्टेड टू हिज कार ही फेल्ट व्हाट आई डोंट नो ही फेल्ट ही इज अ सुपरस्टार और गॉड नोज व्हाट यू आर अ कैब ड्राइवर No, फॉर no, अस no, यू आर गोना no. I'm not trying to do anything smart. yes You please cancel the ride yes if you want. please Please go ahead. we are Please not go ahead. gonna go with you Please like go ahead. this Ma'am, please cancel it. ओला ऋत्विका Please go I ahead. think I cannot cancel because you You have already allow- accepted. So I'll complete the ride. You'll have to pay then. No, I cannot really cancel. Then it. I can't do anything then. I will do it come Please go ahead. Cancel. No, like I will complain and do come Yeah, please go ahead. this was unnecessary. This Bhaiya. was The unnecessary. attitude Yeah, was definitely yes. I was wearing also Yeah, And the please way go you ahead. were saying, Please go ahead. that was unnecessary. It's okay. No problem. I am only wrong. You want It's to okay. show yourself as a See, person. I am not trying to show anything to you. I am also a corporate employee. I don't have. Being on a festival day. Very bad. Yeah. Very frustrating experience for me as well. Leave it. Such attitude people will land nowhere. Yeah, sure. Good for you. Please wear. అలాగే ఇక్కడ వీడియోలో కూడా ఆమె చెప్తుంది కదండి, ఎందుకంటే నేను కంప్లైంట్ చేస్తాను, మీ పైన కంప్లైంట్ చేస్తాను. ఇక్కడ రాంగ్ ఆమెదని క్లియర్ అండ్ క్లారిటీగా ఉంది, కానీ ఆమె చాలా ధైర్యంగా, Say you that I'm not gonna do it. ఇప్పుడు ఆమె రివర్స్లో చాలా ధైర్యంగా నేను పోయి కంప్లైంట్ చేస్తాను అంది. నిజంగా ఆమె కంప్లైంట్ చేసిందా? కంప్లైంట్ కాదు మ్యామ్, లెట్స్ నన్ను కార్నర్ చేశారనమాట. నన్ను హ్యూమిలియేట్ చేశారు ఫస్ట్ థింగ్ కార్లోనే. దాని తర్వాత నా లైఫ్లో ఏమేమి జరిగాయో అసలు పబ్లిక్కి తెలియాలి కదా. నన్ను ఎంత హ్యూమిలేట్ చేశారు, నన్ను ప్రతి సైడ్ నుంచి కార్నర్ చేశారనమాట. అండ్ ఆ ఇది డీటెయిల్స్ చాలా పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు అందుకనైనా మీరు మొత్తం ప్రపంచం అంతా తెలియాలి అని చెప్పి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లెట్సే మ్యామ్ ఆడ తప్పు నాది లేదా ఆవిడదని నేను అంటలేను. నేను నా వీడియో చూపిస్తున్నాను, దాంట్లో తప్పు ఎవరిదో మేబీ పబ్లిక్ విల్ డిసైడ్, మేబీ మీరు డిసైడ్ చేయండి, యాజ్ అ వ్యూవర్ మీరు డిసైడ్ చేయండి. కాకపోతే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు తప్పు ఉందని మీరే చెప్పారు, మీకు నాకు కనెక్షన్ లేదు. చూస్తే తెలుస్తుంది కదండి. ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే క్లియర్ గా దాన్ని అసలు మనం కరెక్ట్ గా చూసినామంటే క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ వీడియోని నేను ఆమె ఫేస్ బ్లర్ చేసి వాళ్ళు కనిపించకుండా డ్రైవర్స్ ఆల్సో డిజర్వ్ రెస్పెక్ట్ అనుకుంటా ఒక వీడియో 28 జనవరికి పెట్టాను, 20 జనవరి. ఓకే, 28 ఈవినింగ్ లో పెట్టాను అనమాట. అది పెట్టంగానే నైట్ దాకా అది ఆల్మోస్ట్ 1 million క్రాస్ అయిపోయింది, 3-4 million దగ్గర వెళ్ళిపోయింది. అండ్ నైట్ కాగానే ఆల్మోస్ట్ లైక్ 12 o'clock నైట్ నుంచి నాకు కంటిన్యూస్ కాల్స్ అనమాట. ఆవిడ ఏం చేసిందంటే ఈ మొత్తం బుకింగ్ ఏదైతే అయిందో అది ర్యాపిడోలో జరిగింది. ర్యాపిడో బుక్ చేసి ర్యాపిడోకి కాంటాక్ట్ చేసి నా నంబర్ తీసుకున్నారు. నంబర్ తీసుకొని నైట్ 12 నుంచి నాకు కంటిన్యూస్ కాల్స్ అనమాట. ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ నైట్ లో కాల్స్ వస్తే, నా బేబీ ఉంది, 3 years బేబీ, నాకు నా వైఫ్ ఉన్నారు, ఎవరైనా కంటిన్యూస్ కాల్ చేస్తే నేను రాత్రి ఎత్తుతాను. నేను అనుకుంటాను కదా ఓడరా పైన ఎందుకు సతాయిస్తున్నా అనుకుంటా. అది కూడా నాకు పర్సనల్ నెంబర్ ఉంది, ప్రొఫెషనల్ నెంబర్ కూడా ఉంది. నా ప్రొఫెషనల్ నెంబర్ యూజువల్లీ చాలా తక్కువ మందికి తెలుసు. నేను యూజువల్లీ కాల్స్ చేస్తా, వస్తే గానీ ఎందుకు చేస్తారు అంటే అన్లెస్ ఐ సేవ్ యువర్ నంబర్ మీరు కాల్ చేయరు కదా నాకు. సో అన్నెసరీ కాల్స్ వస్తుంటే నేను అరే ఎవరో నాకు తెలియదు అనుకుంటా. అండ్ అప్పటికి నా ఫోన్లో ట్రూ కాలర్ లేదు, ఏం లేదు. సో మీరు ఎవరు కాల్ చేస్తున్నారో నాకు తెలియదు.
ఇది మార్నింగ్ దాకా నడిచింది అనమాట, కంటిన్యూస్ కాల్స్. దాని హరాస్మెంట్ లా అనుకోవచ్చా? అఫ్ కోర్స్ అది హరాస్మెంట్ అది. సరే మేబీ లైక్ విల్ టాక్ అబౌట్ ద లీగాలిటీ, బట్ మార్నింగ్ దాకా అదే నడిచింది. 21st మార్నింగ్ దాకా ఇలానే నడిచింది. ఈవినింగ్ అయ్యేసరికి నాకు ఏమైందంటే నేను ట్రూ కాలర్ చేసుకున్నాను, ఇన్స్టాల్ చేసుకున్నాను. అండ్ అప్పటిదాకా నాకు ఆవిడ మెసేజ్ వచ్చేసింది అనమాట. ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు, నేను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని, నేను ఫుడ్ వ్లాగర్ని, అండ్ లెట్స్ సే చూడు నేను ఏం చేస్తాను అనుకుంటా. అప్పటికి ధమ్కీలు ఇస్తున్నారు అనమాట. ఇవన్నిట్లో ఆమె కాన్స్టెంట్ ఏంటంటే ధమ్కీ ఇవ్వడం. ఆమె ఒక్క పాయింట్ లేదు మ్యామ్ రిగ్రెట్ ఆవిడ ఏమేమి చేశారు అనేది. సో 21st ఈవినింగ్ నాకు ఈవిడతో అప్పటిదాకా నేను మాట్లాడేసా. ఈవిడ కాల్ చేసి సరే నువ్వు వీడియో పెట్టావు కదా, నీకు ఫేమ్ కావాలి కదా, ఇది కదా అది కదా, ఈ వీడియో నీ వల్ల వెళ్ళింది అనుకుంటున్నావా? ఈ వీడియో నా వల్ల వెళ్ళింది. నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ నాకు షేర్ చేయడం వల్ల అది వైరల్ అయింది, దాంట్లో నువ్వు చేసింది ఏం లేదు అన్నట్టు చెప్పారనమాట. నేను యూజువలీ కామ్ పర్సన్ మ్యామ్, మీరేమన్నా నన్ను తిట్టినా నాకైతే మీ మీద కోపం రాదు, నేను సైలెంట్గా వింటానే తప్ప మిమ్మల్ని ఏమన్నాను నేను. నాకు నా మీద కోపం వస్తుంది, వేరే వాళ్ళ మీద రాదు. నేను ఎందుకున్నా ఈ సినారియోలో అనిపిస్తుంది నాకు. సో ఆ ఈవినింగ్లో నాకు పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది అనమాట. పోలీస్ స్టేషన్ నుంచి కాల్ రావగానే నేను ఏమడిగానంటే ఏమైంది సార్ అని అడిగాను. అయితే ఆయన నవ్వుకుంటా మీ క్యాబ్లో ఎవరో మర్చిపోయారు, పర్స్ మర్చిపోయారు అని చెప్పారు. ఎవరు మర్చిపోలేదే సార్, నేను రోజు కార్ క్లీన్ చేసుకుంటా, నాకేం కనిపించలేదు అన్న. సరే అదంతా కాదబ్బా, నువ్వు పోలీస్ స్టేషన్కి రా అన్నారు ఆయన. అయితే సార్ నేను కూడా కార్పొరేట్ ఎంప్లాయీ సార్, నాకు ఇట్లా ఈవినింగ్లో కాల్స్ ఉంటాయి. ఏ కార్పొరేట్ ఎంప్లాయీ అయినా యూజువల్లీ యూఎస్ క్లయింట్స్ వర్క్ చేస్తే వాళ్ళకి ఈవినింగ్లో కాల్స్ ఉంటాయి. నాకు కూడా అలానే కాల్స్ ఉన్నాయి. నేను ఎట్లా రావాలి సార్ అంటే 2 గంటల్లో నువ్వు కనిపించాలన్నారు. అండ్ ఆ నెక్స్ట్ 2 అవర్స్లో నేను ఏం చేశానంటే నాకు పరిచయం ఉన్న ఒక అడ్వకేట్ ఉన్నారు, ఆయన కాల్ చేసి సార్ ఇట్లా చేశారంటే సరే మనం రేపు వెళ్దామా అని ఆయన అన్నారు. సరే అని నేను ఇంకా అలా కాల్స్కి ఏం చేయాలి సార్ అంటే రిప్లై ఇవ్వకన్నారు. నేను అదే చేశాను, రిప్లై ఏమీ ఇవ్వలేదు. బట్ వాళ్ళు కంటిన్యూస్లీ ఒక 3-4 టైమ్స్ కాల్ చేశారు, డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ మధ్యలో ఏమైందంటే ర్యాపిడో టీమ్ ఎస్కలేషన్ టీమ్ అని ఉంటుంది అనమాట. ర్యాపిడో కస్టమర్ కేర్ దగ్గర ఎస్కలేషన్ టీమ్ ఉంది. ఆ టీం వాళ్ళు కాల్ చేసి ఏమైంది అన్నీ మాట్లాడారు అనమాట, ఏం జరిగింది ఏం జరగలేదు అనేది. బట్ వాళ్ళకి ఏముంటుంది అంటే ఇద్దరు పార్టీస్ని యూజువల్లీ సాటిస్ఫై చేయాలని ఉంటుంది. వాడు ఫోన్ మీద ఒప్పుకున్నాడు మ్యామ్, నా కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, దట్ అది ఆమె తప్పే, కాకపోతే ప్లీజ్ అర్థం చేసుకో, వాళ్ళ మీద కేసు వేస్తారంట, అట్లా చేసుకోకు, నీ కెరియర్ కూడా స్పాయిల్ అవుతుంది, నువ్వు కూడా కార్పొరేట్ ఎంప్లాయీ. ఎవరైనా తెలుగు ఉన్నాడు ఏమనుకుంటారు, సరే అవసరం 60 మన కల్లుల్లి అనుకుంటారు. సో నేనేమనుకున్నాను, వాళ్ళు ఈవినింగ్ దాకా ఏమైందంటే నాతో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి, ఆవిడ పేరు కిరణ్ సాహు అనమాట, ఆ లేడీ పేరు. ఆమెది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఫుడ్ హడ్ అనుకుంటా. ఓకే, అండ్ ఈవినింగ్ దాకా ఆయన ఏమన్నారంటే నేను మీ ఇద్దరిని కాన్ఫరెన్స్ లో తీసుకుంటాను అండ్ మీరు ఇద్దరు మాట్లాడుకున్నాను. ఆ కాల్లో ఆమె ధమ్కీలు ఇచ్చింది అనమాట. నువ్వు నా కాల్ ఏమంటారు, నా తు మేరే సామ్నే కోయి భీ नहीं है అంటుంది. నువ్వు నా కాల్ ఏమంటారు మ్యామ్, దానికి కూడా సరిపోదంట. ఆమె గల్లీలో వెళ్తే సలాం కొడతారంట. ఏమో మేడం, మేమైతే గల్లీలో వెళ్ళి సలాం. అవును మ్యామ్, కాల్స్ ఉన్నాయి కదా. నేను ఏది చెప్పేది కూడా వితౌట్ రికార్డింగ్ అయితే లేదు. సరేనా, ఆవిడ ఇంత అంటున్నారు అనమాట. నేనైతే ఏమనలే మ్యామ్, నువ్వు ఎవరివి అని అడిగారు. నేను ఒక నార్మల్ మనిషిని అని చెప్పాను. నేను ఎవరిని కాదు మ్యామ్, నేను పెద్ద తోపు కాదు, నేను ఒక నార్మల్ మనిషిని. రోజు జాబ్కి వెళ్తా, ఇంటికి వస్తా, నాకు నచ్చినవి చేస్తా. నాకు ఫిట్నెస్ అంటే ఇష్టం, నేను ఒక సర్టిఫైడ్ ఫిట్నెస్ ట్రైనర్ని, నేను కిక్ బాక్సింగ్ చేస్తా, నేను నాకు నచ్చిన ప్రపంచంలో ఉన్నా, దీని బయట నాకు ఏం తెలియదు. సరే అండి, ఇప్పుడు ఆల్రెడీ మోక్ష గారు కూడా ఇక్కడ మనతో పాటే ఉన్నారు. ఒకసారి నేను సార్తో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. అసలు ఏం జరిగింది ఏంటి అన్నది కూడా ఒకసారి సార్తో మీరు మాట్లాడితే దాని ప్రకారంగా ఏం చేస్తే న్యాయం జరుగుతుంది, అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటన్నది ఒకసారి ఆయనతోనే మాట్లాడుతాను. సార్ నమస్తే సార్. నమస్తే, నా పేరు జితేష్ సార్. అండ్ ఇప్పుడు దాకా జరిగింది మీకు అన్ని అంటే మీరు విన్నారు. సో లెట్స్ సే ర్యాపిడో ఒక కాన్ఫరెన్స్ కాల్లో మమ్మల్ని తీసుకుంది. అండ్ లెట్స్ సే వాళ్ళు ఉండగానే నన్ను ఇట్లా థ్రెటన్ చేశారు. నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు. అండ్ అప్పటికప్పుడు వీడియో డిలీట్ చేస్తే నీ మీద ఏం కేసు చేయను అని చెప్పారనమాట. సో నేను అవన్నీ విని అప్పటికప్పుడు వీడియో ఎక్కడి నుంచి డిలీట్ చేయాలన్నారు? ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఉన్న ప్రతి చోట డిలీట్ చేయమన్నారు అనమాట. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. అవును సార్, నా హ్యాండిల్స్లో పోస్ట్ చేసినాను. ఓకే, నేను అలా మాట విని దాన్ని డిలీట్ కూడా చేశాను అనమాట అప్పటికప్పుడు వాళ్ళు చెప్పినట్టు. అంటే ఫోన్లో మాట వినేసి డిలీట్ చేసావా? అవును సార్, ఎందుకంటే థ్రెటన్ చేస్తున్నారు కదా ముందు నుంచి. అండ్ ఆవిడ మాట్లాడే మాటలు నాకే అనిపిస్తుంది అనమాట, అసలు ఈవిడ ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు, ఎవరాళ్ళు? అండ్ లెట్స్ సే మీరు అంత పెద్దోళ్ళ అంటే లెట్స్ సే ఒక మనిషిలా ఎందుకు ట్రీట్ చేస్తలేరు అని ఎందుకు సార్ నాకు ఆ బాధనే ఉంది. అసలు ఒక మనిషిలా ఎందుకు ట్రీట్ చేస్తలేరు? ఫోన్ కాన్వర్సేషన్లో ఎవరెవరు ఉన్నారు? ర్యాపిడో ఎస్కలేషన్ టీమ్ పర్సన్ ఉన్నారు, షాహిద్ అని ఒక పర్సన్ ఉండే. అండ్ ఈవిడ ఉన్నారు, కిరణ్ సాహు అనే బ్లాగర్ ఏదైతే ఉన్నారు, ఫుడ్ బ్లాగర్. అది కాకుండా నేనున్నాను అనమాట. సో ఆ కాల్లో ఆవిడ ఫ్రెండ్ కూడా వింటున్నారు అనమాట. ఎవరైతే వెనకాల కూర్చున్నారో ఆ డాక్టర్,
ఆవిడ కూడా వింటున్నారు, ఆవిడ కూడా సైడ్ నుంచి చెప్తున్నారు అనమాట. మనుషులు చేసేది వాళ్ళ కూతుర్లకు కూడా జరుగుతుంది, అంటే వాళ్ళ పిల్లలకు కూడా జరుగుతుంది, మీ పాపకు కూడా అట్లనే చదువుతారు. సార్ ఇప్పుడు ఒక 3 ఏళ్ల పాప సార్, వాళ్ళకి తెలుసు 3 ఏళ్ల పాప ఉందని, వాళ్ళని అట్లా కర్ చేయాల్సిన అవసరం ఉందా సార్ వాళ్ళకి? ఈ రికార్డింగ్ నీ దగ్గర ఉంది సార్, ఉంది. ఏది విందాం, ఫోన్ చూపించు సార్. ఎంత అవసరమా? సరే, తర్వాత ఏమైంది సార్? సో వీడియో డిలీట్ చేసేసాను నేను. వీడియో డిలీట్ చేసిన తర్వాత ఆవిడ ఇంకొకటి, నేనేదో రిటర్న్ అపాలజీయో ఏదో అపాలజీ ఇవ్వమన్నారు ఆవిడ. సో సరే లెట్స్ సే దాన్ని కూడా మా అడ్వకేట్ని అడిగాను. ఆయన సరే చూద్దాంలే అనుకుంటా, నెక్స్ట్ డే మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం కదా అనుకుంటా అయిపోయింది. సో ఆ డే అక్కడితో అయిపోయింది. ఇది 21st ఈవినింగ్ అనమాట. దాని తర్వాత 22nd రోజు లెట్స్ సే పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు కదా. సో ఆఫ్టర్నూన్ 1 o'clock దాకా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళామన్నమాట. నేను మా అడ్వకేట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆయనను కూడా తీసుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నేను జితేష్ అని చెప్పంగానే జుగ్రాజ్ నారాయణ్ సింగ్ అని ఆడ ఎస్ఐ ఉన్నారనమాట. జుగ్రాజ్ నారాయణ్ సింగ్, అవును. సో పోలీస్ స్టేషన్ ఇది మాదాపూర్ పిఎస్ సార్. సో ఆ పిఎస్లోకి వెళ్ళాను. వెళ్ళి సార్ నేను జితేష్ సార్ అనుకుంటా చెప్పిన. ఆయన మా అడ్వకేట్ కూడా, మా అడ్వకేటే విన్నారు. జుగ్రాజ్ నారాయణ్ సింగ్ ఎందుకు కలిసారు? ఆయన నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందా? ఆయననే కలవమన్నారు అనమాట. చెప్పాము, వెళ్ళి పోలీస్ స్టేషన్లో వెళ్ళి సార్ ఇట్లా కాల్ వచ్చింది, అయితే ఆయనను కలవండి అన్నట్టు ఆయన దగ్గర తీసుకొని వెళ్ళారు. మా అడ్వకేట్ ఆల్రెడీ ఆన్ ద వేలో కూడా ఏమన్నారంటే, చూడు జితేష్ నేను ఉన్నా కదా, నేను మాట్లాడతానని చెప్పారు. అండ్ అఫ్ కోర్స్ లీగలీ ఆయననే రిప్రజెంట్ చేస్తారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు జుగ్రాజ్ నారాయణ్ సింగ్ గారు నేను జితేష్ అని తెలియంగానే నా మీద అరవడం స్టార్ట్ చేశారనమాట. ఆయన ఫస్ట్ లైక్ వినడం కూడా లేదు. ఏంది నువ్వు వ్లాగరా, నీ పిల్లంతో చేసేది అంతా వ్లాగ్ చేసి పెట్టరా అంటున్నాడు. అది ఫస్ట్ మాట సార్ ఆయన స్టార్ట్ చేసింది. నీ పిల్లంతో నువ్వు బెడ్రూమ్లో ఏం చేస్తున్నావో అది కూడా వ్లాగ్ చేసి పెట్ట అంటున్నాడు. ఇది నీ పోలీస్ ఆఫీసర్? అవును సార్. అందరి ముంగట అరిసి చెప్తున్నాడు అనమాట. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది. దాని తర్వాత లెట్స్ ఇది మీ అమ్మకో చెల్లికో అక్కకో ఇట్లా అని చెప్పారనమాట. వాళ్ళకి జరుగుంటే ఏం చేస్తుండే వాడు కానీ. నేను చెప్పాను సార్ ఆడ నా మిస్టేక్ లేదంటే అరిచారనమాట. కార్ సీజ్ చేసుకోండి అనుకుంటా నా ఫోన్ తీసేసుకున్నారు, నా కార్ కీస్ తీసుకున్నారు, సీజ్ చేసేసుకుంటాం అనుకుంటా. అడ్వకేట్ ఏమో సార్ ఏం లేదు సార్ మాట్లాడదాం కదా అని ఆయన అంటున్నారు, పెద్ద మనిషి ఆయన. సో ఈయనేమో ఆయనకు సీట్ కూడా ఇస్తలేడు అనమాట. ఎందుకు వచ్చినావు అంటున్నాడు. ఎందుకు వచ్చినావు, ఎవరు రమ్మన్నాడు, ఫస్ట్ డే రావద్దు మీరు అంటున్నారు ఆయన. నన్ను పైకి పంపించేశారనమాట. ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళది ఒక చిన్న క్యాబిన్ ఉండే, ఆ క్యాబిన్లో కూర్చోబెట్టారనమాట. సో సంతోష్ అనే ఒక కానిస్టేబుల్ ఉన్నారు, ఆయనకు అప్పచెప్పి పైన కూర్చోమని తీసుకొని రోజు వెళ్ళారు మీరు? ఇది 22nd రోజు సార్. 22nd జనవరి? అవును సార్. సో 22nd జనవరి రోజు పైకి టైంకి చేరారు మీరు? 1:30 ఆల్మోస్ట్ 1:30 సార్, ఆ మధ్యలో. ఓకే. సో ఆడ కూర్చొని ఉన్నాను. అప్పటిదాకా సంతోష్ ఫోన్లు తీసుకున్నారు, ఆ పర్సన్ ఎవరైతే కానిస్టేబుల్ ఉండేనో. అండ్ కూర్చున్నాను నేను వాళ్ళ రూమ్లో కూర్చున్నాను, ఎందుకంటే అక్కడే కూర్చోమన్నారు. ఒక 10-15 minutes తర్వాత, హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయన జుగ్రాజ్ గారు వచ్చారు. పైకి వచ్చి ఈయన ఎవరు కూర్చోబెట్టారు అని అన్నారు. అయితే నేను కూర్చొని ఉన్నాను ప్లాస్టిక్ చైర్ మీద. ఏంటి నించోబెట్టండి అన్నారు. సో నేను అప్పటి నుంచి నెక్స్ట్ ఒక 6-7 hours దాకా నించోనే ఉన్నాను అక్కడ అదే ప్లేస్లో. కింద కూర్చోమంటున్నారు. నేనన్నా సార్ నేనేం తప్పు చేసినా సార్, నేను ఎందుకు కూర్చోవాలి కిందికి, నేను నించుంటాను, నేను నించున్నాను అనమాట. సో అదొకటి. నాకు ఆ ప్రాసెస్లో నేను పొద్దున్నుంచి తినలేదు, ఏం చేయలేదు, ఎందుకంటే మేము స్ట్రెస్లో ఉన్నాం మా ఫ్యామిలీ, నేను. సో నేను దాహం వేస్తుంది సార్, నీళ్ళు కావాలంటే నీళ్ళు లేవంట, ఇయ్యరంట. సో లాస్ట్కి నేను ఒక 2-3 hours అట్లా నన్ను చూసిన తర్వాత ఒక పెద్ద ఆయన ఉన్నారు కానిస్టేబుల్, ఆయన నీళ్ళు తాగుతాను అన్న అన్నారు. అవును సార్ నీళ్ళు తాగుతా అంటే నీళ్ళు తీసుకొని వచ్చి ఇచ్చారనమాట. అలా ఫ్లోర్లోనే వాటర్ క్యాన్ అయిపోయిందంట. సో అదంతా ఏం చెప్పకుండా నీళ్ళు లేవు తెస్తాం మేము అన్నట్టు అన్నారు. నేను వెళ్ళి తాగుతానంటే లేదు విన్నే ఉండాలి, మేము తెస్తామన్నారు. అప్పటిదాకా 2-3 hours ఆ సార్ నన్ను చూసి, ఆ కానిస్టేబుల్ ఆయన పెద్ద అయినా కాబట్టి తీసుకొని వచ్చి ఇచ్చారనమాట. ఈ ప్రాసెస్ మొత్తంలో లెట్సే మా అడ్వకేట్ని అయితే నా దగ్గరికి రానియలేదు. మీరు వెళ్ళినప్పుడు ఎఫ్ఐఆర్ ఉండిందా? లేదు సార్, ఏం లేదు. ఎందుకంటే ఆ రోజు డిస్కషనే లేదు కదా సార్. నేను వెళ్తే పోలీస్ కేసు వేయనన్నారు కదా, అందుకే రమ్మన్నారు. ఓకే, నో పోలీస్ కేస్ యాజ్ ఆఫ్ దట్. బట్ మిమ్మల్ని 8 గంటలు రిటైన్ చేశారు? అవును సార్, 7-8 గంటలు ఆల్మోస్ట్ 6-8 గంటలు ఆల్మోస్ట్ ఆ పీరియడ్లో నేను ఆడనే నించొని ఉన్నాను అనమాట. అండ్ లెట్సే అట్లా చేశారు. మా అడ్వకేట్ ఏమన్నారంటే సార్ నేను కొంచెం పని మీద బయటకు వెళ్తున్నా అండ్ అఫ్ కోర్స్ లైక్ మమ్మల్ని కూర్చోమన్నంత వరకు ఆయన ఏమన్నారంటే వాళ్ళ అడ్వకేట్ వాళ్ళ లీగల్ టీం వస్తున్నారు, మీరు దానికోసం ఈవినింగ్ దాకా వస్తారు, మీరు దానికోసం నించొని ఉండాలని చెప్పారు. కానీ ఆ ప్రాసెస్లో ఈవినింగ్ దాకా కాదు, ఆ రోజు మొత్తంలో అలా ఎవ్వరు లీగల్ పర్సన్ రాలేదు.
మేబీ ఒక 2-3 కల్లా వాళ్ళు వచ్చారు, వాళ్ళు లేడీస్ ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ ముంగట నాతో అంటే వాళ్ళతో నవ్వుకొని మాట్లాడుకుంటా వాళ్ళ ముంగట నన్ను హ్యూమిలేట్ చేస్తున్నారు అనమాట. అప్పటికి నడుస్తూనే ఉంది హ్యూమిలేషన్. ఎవరో ఒకరు వచ్చి ఏదో హ్యూమిలేషన్ అంటే ఏం చేస్తారు? లెట్స్ సే సార్ వాళ్ళు అంటే చూసావా దిస్ ఇస్ హౌ అన్నట్టు అంటున్నారు అనమాట. చూడు దీంతో ఏం చేస్తున్నాం అనుకుంటా. అదొకటి జరిగింది. దాని తర్వాత వాళ్ళని పంపించేశారు. మళ్ళీ ఈవినింగ్ 7 o'clock ఆర్ సంథింగ్ వాళ్ళు వచ్చారు మళ్ళీ. సో ఆ టైంలో అప్పటిదాకా ఏం చేశారంటే నా దగ్గర వీడియో డిలీట్ చేయించుకున్నారు అనమాట. నా ల్యాప్టాప్ తీసుకున్నారు, ఫోన్ తీసుకున్నారు, అన్ని జాగాల నుంచి డిలీట్ చేయని నా కాపీస్ కూడా డిలీట్ చేసేసారు అనమాట. ఒరిజినల్ కాపీస్ డిలీట్ చేశారు. ఇది అమ్మాయి డిలీట్ చేయించింది అనమాట. సార్ ఉన్నారు, ఆయన కానిస్టేబుల్ సంతోష్ సార్ ఉన్నారు, ఈయన ఉన్నారు ఎస్ఐ. అండ్ వాళ్ళ ముంగట ఫోన్ ఇచ్చేయమన్నా, ల్యాప్టాప్ ఇచ్చేయమన్నా డిలీట్ చేయించారు. వాళ్ళే డిలీట్ చేశాను, నేనేం డిలీట్ చేయలేదు. అంటే పోలీస్ వాళ్ళు డిలీట్ చేశారా? అమ్మాయి డిలీట్ చేసింది. నా ఫోన్ తీసుకొని పోలీస్ వాళ్ళ సమక్షంలో పోలీస్ స్టేషన్. అవును సార్. దాని తర్వాత ఏ రోజు ఇది? 22nd రోజు సార్, 22nd ఈవినింగ్లో. దాని తర్వాత దాని తర్వాత ఏం జరిగిందంటే ఆయన జుగరాజ్ సింగ్ గారు వచ్చి మొత్తం అయిపోయింది అన్నసరికి ఆయన ఏమన్నాడంటే వీ వాంట్ అ రిటర్న్ స్టేట్మెంట్ ఫ్రమ్ యూ దట్ అంటిల్ ద వీడియో ఈజ్ ఆన్లైన్ యూ ఆర్ ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ అనుకుంటా రాపించుకున్నారనమాట. దేనికి రెస్పాన్సిబుల్? వీడియో ఆన్లైన్ ఎవరు పోస్ట్ చేసినా అది దానికి నేను బాధ్యతనంట, అది తీసే బాధ్యత నాదంట. అండ్ ఒక అరేంజ్మెంట్ ఇంకోటి ఏం జరిగింది, ఎవరికి ఇచ్చారు మీరు రిటర్న్ స్టేట్మెంట్? ఆయన రాయించుకున్నారు సార్, రాయించుకొని ఆయన పెట్టేసుకున్నారు ఆ కాపీ. ఎవరు? పోలీస్ ఆయన పెట్టుకున్నారు. మేము ఫొటోస్ కోసం అడిగామన్నమాట. నేను అడిగిన అమ్మాయికి కూడా వేయలేదు ఆ టైంలో అయితే. మేమిద్దరం అడిగాము, సార్ మాకు ఇది ఇస్తున్నాం కదా సార్, మాకు ఒక ఫోటో ఇస్తారా. అది కాకుండా ఒక అపాలజీ వీడియో రికార్డ్ చేయాలి అన్నది ఆ అమ్మాయి. ఆల్రెడీ 21st నైట్ అపాలజీ వీడియో మీరు ఫోటోలు తీసేసా అంటున్నారు కదా? ఫోటో తీసేసాను సార్, బట్ యాజ్ పర్ అగ్రిమెంట్ అంటే ఆమె చెప్పింది కాబట్టి దాన్ని ఆనర్ చేయాలంట. ఇప్పుడు నేను ఆ ఈవినింగ్లో సార్ లెట్సే వాళ్ళతో ఎంత మంచిగా బిహేవియర్ చేసారో నాతో అంత వర్స్ట్ బిహేవియర్ సార్. ఇంకొక ఆయన వచ్చారు ఈవినింగ్లో, వచ్చి ఏమరా నువ్వేనా జితేష్ అంటే? ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. పోలీస్ ఆయన సార్, సివిల్ డ్రెస్లో ఉన్నారు. ఆయన వచ్చి నువ్వేనారా జితేష్ అంటే అన్నారు. అవును సార్ అన్నారు. అయితే ఏం చేసినావు అంటున్నారు. నువ్వు కార్పొరేట్ ఎంప్లాయీ ఆరా అంటున్నారు. ఎట్లుంటారా కార్పొరేట్ ఎంప్లాయీ? నాకు తెలియదు సార్ కార్పొరేట్ ఎంప్లాయీస్ ఎట్లుంటారో ఏమో, వాళ్ళ పర్సెప్షన్ ఏందో, వాళ్ళు ఎట్లా డ్రెస్ చేయాలో నాకేదో తెలియదు. బట్ ఆ రోజు నేను ఒక బ్లూ కలర్ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకొని వెళ్ళాను అంతే. ఇలానే ఉంటారా అన్నట్టు ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేశారు సార్ అన్నట్టు చెప్పారనమాట. ఇది చెప్పారనమాట. నేను ఏం చేశాను సార్ అంత చెప్పేంత అది. సో దాని తర్వాత ఏంటంటే రిటర్న్లో రాపించుకున్నారు. అండ్ ఒక వీడియో రికార్డ్ చేయించుకున్నారు. వీడియో కాంటెంట్ ఎవరు చెప్పింది? ఆ అమ్మాయి చెప్పింది. వీడియో ఎడిట్ ఎవరు చేసిరో ఆమె చేసింది. వీడియో ఎక్కడ రికార్డ్ అయింది? పోలీస్ స్టేషన్ బయట రికార్డ్ అయింది. పోలీస్ స్టేషన్ బయట కార్లో కూర్చొని రికార్డ్ చేయమన్నారు. చేసిన. అవును సార్ ఉంది, అది కూడా ఉంది. చూపించాలి సార్. I apologize to the passenger for any inconvenience that is caused. Hi everybody. 2 days back, I actually shared a video which involved an argument with the passenger, between me and the passenger. And ultimately, I realized that it blew out of proportion. We have decided to take it down. So the video is deleted from all the social media platforms. I think unnecessarily, the girl was also targeted, which is the abuse part, and I think nothing like that should happen with any woman, neither with my sister or anybody's sister or anybody's daughter. So ultimately we have decided to settle it. I request all the pages who have posted my video to kindly take it down, kindly refrain from actually using the video for any other purposes. I apologize to the passenger for any inconvenience that is caused, or if it might have hurt them in any way. Thank you. ఏదో మీరు చూసి చదివినట్టుంది కదా సార్? మీరు? అవును సార్, ఆవిడే చెప్పింది. ఆవిడ చెప్పిందే చెప్పాలి కదా, లేకపోతే పోలీస్ ఆయన ఆడ ఉన్నాడు కదా. తర్వాత నేను పోలీస్ స్టేషన్లో అప్పటికి ఉన్నాను సార్. నాకు నెక్స్ట్ డే ట్రైన్ ఉంది సార్, లేకపోతే వాళ్ళు థ్రెటన్ చేస్తున్నారు అనమాట. నేను రాత్రంతా పెట్టుకుంటాం, రేపటి దాకా కూడా పెట్టుకుంటాం. నేను అప్పటికి రిక్వెస్ట్ చేసుకున్నాను సార్, నాకు 23rd ట్రైన్ ఉంది సార్, నేను ముంబైకి వెళ్ళాలి, కొంచెం వర్క్ ఉంది అక్కడ అనుకుంటా. నేను ఫ్యామిలీ ట్రిప్ ఒకటి ఉంది, ముంబైకి వెళ్ళాలి. అండ్ అది చెప్తుంటే ఏమో మళ్ళీ దాంట్లో కూడా థ్రెటనింగ్ ఉండే, నీకు రేపటిదాకా పెట్టుకుంటాం, రేపు మధ్యాహ్నం వదులుతాం, ఇట్లా అనుకుంటే కూడా చెప్పారనమాట. సో ఈ వీడియోలు అన్నీ చేసి మేము ఇంటికి
నేను ఆల్మోస్ట్ 8:30 or 9 ఆల్మోస్ట్ ఆ టైం మధ్యలో బయటికి వచ్చాను అనమాట పోలీస్ స్టేషన్ నుంచి. వెళ్ళి మా సుధాకర్ సార్ మా అడ్వకేట్ ఆయన తీసుకొని ఆయన ఇంటి దగ్గర దిల్సుఖ్నగర్లో డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళేపాటికి నాకు 12 అయింది. 12 o'clock నేను ఇట్లా వెళ్ళిన తర్వాత కూడా ఇంకొక అరేంజ్మెంట్ ఉండేది సార్ పోలీస్ స్టేషన్లో. ఇంకొకటి ఏం యాక్సెప్ట్ చేయించారంటే లైక్ ఒక గ్రూప్ క్రియేట్ అవుతుందంట. ఆ గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత దాంట్లో నేను ఉంటానంట, అమ్మాయి ఉంటుందంట, మా సుధాకర్ సార్ ఉంటారంట అడ్వకేట్. దాంట్లో ఆవిడ ప్రతి పేజ్ లింక్ పెడతారు. ఎవరెవరైతే ఫొటోస్ ఇట్లా పెట్టారో ఎవరెవరైతే వీడియోస్ నాది అంటే అప్లోడ్ చేశారో వాళ్ళందరు లింక్స్ నాకు పెడుతుంటే నేను వాళ్ళని మెసేజ్ చేసి రిక్వెస్ట్ చేసి తీయమని చెప్పాలంట. బికాస్ నేను ఆల్రెడీ స్టేట్మెంట్లు ఇచ్చాను కదా, నేను రెస్పాన్సిబుల్. వాట్సాప్ గ్రూప్ ఉందా మీ దగ్గర? ఉంది సార్, ఇంకా ఉంది. దాని మొత్తం చాట్ కూడా నా దగ్గర ఉంది. ఓకే, సో అది ఒకటి ఉంది. సో ఆ గ్రూప్లో నేను ఇంటికి పోయేసరికి అట్లీస్ట్ ఒక ఈజీలీ ఒక 15-20 మెసేజెస్ ఉన్నాయి, లింక్స్ ఉన్నాయి. వాటిని అందరినీ తీపిమని చెప్పారు. నేను ఆల్రెడీ ఎంత వీలైనంత వరకు వాళ్ళకి మెసేజ్ చేసి చెప్పాను అనమాట, తీసేయండి బాబు అనుకుంటా. సో అది కాకుండా ఇక ఆల్మోస్ట్ 12:30-1 అయిపోయింది. నాకు ఫుల్ స్ట్రెస్లో ఉన్నా సార్ నేను. సో ఇంటికి వెళ్ళాను, వైఫ్ వాళ్ళకి అందరికి చెప్పాను, ఫ్యామిలీ వరీడ్ ఉండే అందరికి చెప్పాను ఏమేమి జరిగినాయి అనేది. నెక్స్ట్ డే ఇక నేను లేచేపరికి నాకు ట్రైన్ ఉండే 12 o'clockకి. సో నేను లేచి మేము రెడీ అవుతున్నాము, ప్లస్ లెట్స్ స్ట్రెస్లో ఉన్నాము. అండ్ ఆవిడ పెట్టేదంతా అప్పటికప్పుడు అది అర్జెంట్ అంట, అది పెట్టకపోతే నన్ను బతకనియర్ అన్నట్టు ఉండే ఆవిడ. సో ఆవిడ అందరినీ మెసేజ్ చేపిస్తున్నారు. అండ్ దాంట్లో నేను రెడీ అవుతున్నాము, మా పాపకు బాగాలేదు ఆ రోజు. అండ్ 12 o'clock మేము ఎగ్జాక్ట్లీ స్టేషన్లో ఇట్లా రీచ్ అయ్యాం, బేగంపేట స్టేషన్లో. ఏంటి అర్జెంట్ దీనిలో? ఆ వీడియోని డిలీట్ చేయడం, డిలీట్ చెప్పాలంట. అండ్ అదే సార్ లెట్సే ఆవిడ ఇంకోటి హైలైట్ అయిందంటే లెట్సే నేను ఎక్కడ ఆవిడ పేరు తీసుకోలేదు, ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు. ఆవిడ మెసేజ్ చేసేంత వరకు ఆవిడ మాత్రం నా స్టేటస్ పెట్టేశారు, వీడు నాది ఒక ఎడిటెడ్ వీడియో పెట్టారు అనుకుంటా. అండ్ నా పేజ్ని అసలు వైరల్గా అది చేయించారనమాట, ఏమంటారు రిపోర్టింగ్ చేయించారనమాట నా అకౌంట్ని. సో యూట్యూబ్లో కానీ ఈడ కూడా లెట్సే మీరు చాలామంది చూస్తారు, అంటే ఆ ప్రీవియస్ వీడియో మీరు చూసుంటే కానీ దాంట్లో కింద డ్రైవర్ ఈజ్ నాట్ వేరింగ్ సీట్ బెల్ట్ అంటారు. బట్ నేను సీట్ బెల్ట్ ఎందుకు వేసుకోలేదు, నేను యాక్చువల్లీ సీట్ బెల్ట్ వేసుకొని తీసి దాని తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవును వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలి కదా, హెల్ప్ అవసరం అవుతుందేమో కదా అనుకుంటే యాజ్ అ డ్రైవర్ నాకు ఏమైనా అవసరం అవుతుందేమో అని సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చున్నాను. ఆవిడ వేసుకుంటే అఫ్కోర్స్ నేను కూడా వేసుకునేవాడినే కదా, ఆవిడకి అంత స్ట్రెస్ చేస్తున్నాను, నేను వేసుకున్నా సార్. సో ఇది జరిగిందనమాట. అండ్ దాని తర్వాత లైక్ 23rd రోజు మా ట్రైన్ ఉంది. నేను స్టేషన్కి వెళ్ళేపాటికి ట్రైన్ మిస్ అయిపోయింది. సో ఇక మేము వెళ్ళేది అర్జెంట్ ఉండే ఆ రోజు, ఆడ ఏదో పూజ ఉండే అనమాట. మా మామ వాళ్ళు ముంబైలో ఉంటారు. సో అక్కడికి వెళ్ళేది ఉంది కాబట్టి కార్ తీసుకొని నేను బయలుదేరాను అనమాట. నేను ఆవిడకి అది కూడా ఇన్ఫార్మ్ చేశాను, మ్యామ్ నాది ఇట్లా ట్రైన్ ఉండే నేను మిస్ అయిపోయాను. సో ఆవిడ ఏమంటున్నానంటే నువ్వు డ్రైవింగ్లో ఉండు, ఏడైనా ఉండు, నువ్వు కొంచెం పాజ్ తీసుకున్నావు అంటే మా మెసేజ్ చూసి నువ్వు రిప్లై ఇవ్వాలని. వాట్ ఈస్ యువర్ వైఫ్ డూయింగ్, ఆస్క్ హర్ టు రిప్లై టు అవర్ మెసేజెస్ అంటున్నారు. ఇప్పుడు కార్లో నేను మా వైఫ్ మా పాప ఉన్నారు. మా పాపకు ఆల్రెడీ బాగాలేదు. ఆవిడ అడగలేదా నువ్వు? సార్ ఏమన్నా అంటే పోలీస్ థ్రెట్ చేస్తున్నారు కదా సార్. మీకు ఇంకా చెప్తాను సార్ నెక్స్ట్ 2-3 డేస్లో ఏం జరిగిందో. మాట నేను నోరిప్తే పోలీస్ స్ట్రెస్ సార్. నేను ఇప్పుడు చెప్తా, జుబరాజ్ సార్ చెప్పాలా అనుకోండి. ఓహో సార్ మేము నార్మల్ పీపుల్ సార్, లేదు పోలీస్ వాళ్ళు అంటే మాకు కూడా భయం ఉంటుంది కదా. సో ఈ ముంబైకి వెళ్ళినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ ఏం లేదు? లేదు సార్, అప్పటిదాకా కూడా లేదు. ఎఫ్ఐఆర్ అసలు వేసారా? వేసారు సార్. ఎప్పుడు వేసారు? 25th జనవరికి వేసారనమాట. దాని గురించి నాకు ఎప్పుడు తెలిసిందంటే 25th ఫిబ్రవరికి తెలిసిందనమాట. ఎందుకంటే 1 month నేను ముంబైలోనే ఉన్నాను. సో ఇప్పుడు నేను ముంబైకి వెళ్తున్నప్పుడు కూడా నేను చెప్తూనే ఉన్నాను అనమాట, మేడం మా వైఫ్ మీకు టెక్స్ట్ చేస్తుంది మీరు చేసిన మెసేజెస్కి, కాకపోతే మాతో ఒక బేబీ ఉన్నారు అండ్ లెట్స్ సే హైవేస్ కదా సార్ 100-120లో వెళ్తుంటాం, ఏమైనా అయితే మా ఫ్యామిలీకి అర్థమైపోతుంది సార్ అంటే నువ్వు నీకేం జరిగినా నాకు అవసరం లేదు. ఎవరు ఆ లేడీ సార్, ఆవిడ కిరణ్ సాహు. ఆవిడ ఏమన్నారంటే నాకు అవసరం లేదు, ఏమైనా జరిగితే నువ్వు రెస్పాన్సిబుల్ దానికి అంటున్నారు. నేను అల్టిమేట్లీ 5 o'clock ముంబైకి రీచ్ అయ్యాను. ఒక ఆడ మనిషి ఇంత అమానుషంగా ఉందా? 5 o'clock నేను ముంబై రీచ్ అయినా సార్. ఏం చేస్తూ ఉంటుంది ఆవిడ కూడా ఐటీ ఎంప్లాయీ సార్. అండ్ దాంతోపాటు ఫుడ్ బ్లాగింగ్ చేస్తారంట. నేనైతే ఎప్పుడు వాళ్ళ పేజ్కి కూడా వెళ్ళలేదు సార్. నేను ఎందుకు చూడాలి? పేజ్ తెలుసా? అవును సార్, ద ఫుడ్ హడ్ అని ఉంటుంది. ద ఫుడ్ హడ్ చూద్దాం. నెక్స్ట్ సో నేను పడుకుని లేచేపాటికి మళ్ళీ మెసేజెస్ ఉన్నాయి. మా వైఫ్ ఆల్రెడీ రిప్లై చేస్తున్నాను. నేను లేచిన తర్వాత నేను కూడా అందరికి రిప్లై చేస్తున్నా. ఆ మధ్యలో ఏం జరిగిందంటే ఒకటే పేజ్కి ఆమె 10 సార్లు మెసేజ్ చేపిస్తుంది అనమాట. ఈ మెసేజ్ కాదు ఈ మెసేజ్, ఆమె చాట్ జీపీటీతో జనరేట్ చేసి మెసేజెస్ ఇస్తుంది. లేదు ఇక్కడ ఇది బాగాలేదు అక్కడ తెలుసు చాట్ జీపీటీతో చేస్తుంది. మేము వర్క్ చేస్తాం కదా సార్ ఏఐతో.
మేము ఐటీ ఎంప్లాయీస్, మేము వర్క్ చేస్తాం, మాకు తెలుసు కదా ఎగ్జాక్ట్లీ. అంత పెద్ద స్టేట్మెంట్లు ఎవరైనా రాయాలంటే అఫ్ కోర్స్ ఏఐ యూజ్ చేసి రాస్తారు, అండ్ ఆ లాంగ్వేజ్లో మనకు అర్థమైపోతుంది. ఓకే, సో ఇప్పుడు లెట్స్ నేను మీకు హాయ్ సార్ అనుకుంటా, లేదా హాయ్, యూజువల్గా బాయ్స్ ఎట్లా మాట్లాడతారు సార్, నేను మీరు బయట కలిసి ఉంటే కానీ హలో సార్ లేదా హలో అన్న, హలో ఏమన్నా అంటాను కదా, ప్రేమగానే మాట్లాడతాం, ఎవరితోనా రిక్వెస్టింగ్గా మాట్లాడతాం. ఇప్పుడు నేను ఎవరితోనో మెసేజ్ చేస్తే హలో భాయ్ అనుకుంటాను మాట్లాడతాను, ఎందుకంటే హిందీ నార్త్ ఇండియన్ ఛానల్స్ కాబట్టి. హలో భాయ్ థోడా అనుకుంటా ఆమె పెట్టిన మెసేజ్ పెడుతున్నా, ఆమెకు అది కూడా డైజెస్ట్ అయితే లేదు. ఆమె ఏమంటుందంటే భాయ్ ఎందుకు అంటున్నావు అని. యూ షుడ్ బి వెరీ స్టర్న్, లైక్ వై ఆర్ యూ టాకింగ్ లైక్ దట్ అనుకుంటా. మేము అబ్బాయిలం సార్, మేము ఎవరితో అట్లా హార్ష్గా మాట్లాడము. సో ఆమెకు అది మీరు మాట్లాడి వీడియోలు డిలీట్ చేయాలి. వీలైనంత వరకు ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళకి అందరికీ అయింది. చాలామంది కాల్స్లో తీసుకొని అన్న కొంచెం డిలీట్ చేయండి అన్న ఇట్లా అట్లా అని చెప్పి ఇవన్నీ చేశాను. లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఇవన్నీ చెప్పమన్నారు, చేశాను. అదే సీన్ మళ్ళీ 24th కూడా కంటిన్యూ అయింది. రోజంతా నేను అట్లానే చేస్తున్నాను, ఆవిడ చెప్పిన తర్వాత చేస్తున్నాను. ఇవన్నిటి మధ్యలో నేను ట్రావెల్ కూడా చేశాను, నేను రెస్ట్ కూడా తీసుకోవాలి. మళ్ళీ లైక్ నేను స్ట్రెస్లో కూడా ఉన్నాను. 24th కూడా అట్లానే ఉంది. 25th రోజు ఏంటంటే 24th రోజు ఏంటంటే ఆవిడ ఇంకొక రిక్వెస్ట్ స్టార్ట్ చేశారు. ఏమని, మీరు ఇంకొక వీడియో క్రియేట్ చేయాలంట. నేను వీడియో క్రియేట్ చేసి దాంట్లో మేడం తప్పేం లేదు, నాది యాజ్ అ డ్రైవర్ నా తప్పు ఉందని చెప్పమంటున్నారు. అపాలజీ వీడియో చేసిండ్రు కదా, అదే ఆవిడ అడిగిన చేశాం కదా సార్. ఇంకొక 3rd వీడియో కావాలంట ఆమెకి, దాంట్లో మేడం ఏం తప్పు లేదు, నేనే బ్యాడ్ పర్సన్ని నేనే చేశానని చెప్పమన్నారు. నేను అన్నా మేడం నేను చేయలేను మేడం అనుకుంటే 24th రోజు మొత్తం అట్లా నడిచింది. 25th రోజు ఏంటంటే నేను క్లియర్గా ఒకటి చెప్పేశాను, మేడం నేను 3rd వీడియో అయితే చేయను, నేను చాలా స్ట్రెస్లో ఉన్నా, మా ఫ్యామిలీ స్ట్రెస్లో ఉంది, ఈ స్ట్రెస్లో నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ మన అయితే మీరే రెస్పాన్సిబుల్ అని ఒక మెసేజ్ పెట్టాను. ఆల్మోస్ట్ 1:30 ఆ టైంలో, 1:18 అనుకుంటా ఎగ్జాక్ట్లీ, 25th January 1:18 PM. దాని తర్వాత నేను నెక్స్ట్ ఆమె నన్ను కాంటాక్ట్ చేయలేదు, నేను ఆవిడని కాంటాక్ట్ చేయలేదు. నేను ముంబైలో ఉన్నాను వన్ మంత్ దాకా, ఆల్మోస్ట్ 22nd Feb అనుకుంటా నేను రిటర్న్ వచ్చాను. 23rd Feb నార్మల్గా ఉన్నాను. 24th Feb రోజు నాకు సడన్గా పోలీస్ నుంచి కాల్ వచ్చింది. కాల్ వస్తే సేమ్ ఆఫీసర్, సేమ్ సంతోష్ గారు కాల్ చేశారు, కానిస్టేబుల్ అనమాట. అండ్ సంతోష్ గారు కాల్ చేసి హలో జితేష్, విజయ్ సార్ నేను చూడాలనుకుంటున్నారు అన్నారు. అయితే సార్ విజయ్ సార్ ఎవరు సార్ నాకు తెలియదు, ఎందుకు చూడాలనుకుంటున్నారు, నేను ఏమైనా చేసినానా సార్ అంటే, మ్యాటర్ సార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నారని అడిగాను. అయితే లేదు చూడాలనుకుంటాం బా నువ్వు రా అన్నారు. అయితే నేను మళ్ళీ నెక్స్ట్ డే లైక్ 24th Febకి కాల్ వచ్చిన తర్వాత 25th Febకి ఈవినింగ్లో వెళ్ళాను అనమాట. అప్పటికి నెక్స్ట్ డే 25th Febకి నాకు మార్నింగ్లో విజయ్ సార్ దగ్గర నుంచి ఒక మిస్ కాల్ చూసినా నేను. ఈవినింగ్ దాకా నేను వెళ్ళానమాట. ఆ రోజు కూడా ఒక ఫ్రెండ్ అడ్వకేట్ ఉంటే ఆయనను తీసుకొని వెళ్ళాను. ఓకే, సో ఆ రోజు ఆయన సీదా విజయ్ సార్ దగ్గర తీసుకొని వెళ్ళారు, ఆడ వెయిట్ చేపించారు. ఆ రోజు మా వైఫ్ని కూడా తీసుకొని వెళ్ళాను. ఎవరైనా విజయ్ సార్ ఎవరు? విజయ్ సార్ అంటే ఇన్స్పెక్టర్ అని ఉంది సార్ ఎఫ్ఐఆర్లో అయితే, అంటే ఎగ్జాక్ట్ డెసిగ్నేషన్ అయితే నాకు తెలియదు, బట్ ఐఎమ్ షూర్ లైక్ కొంచెం సీనియర్ ఆఫీషియలే అనుకుంటా. ఆ రోజు ఆయన రూడ్గా మాట్లాడారు, లైక్ సే ఏం జరిగింది ఇట్లా అట్లా అన్నట్టు అడిగారు అనమాట. ఏం జరిగిందా, ఏం చేసినావు ఇట్లా అన్న అడిగారు అనమాట. మా వైఫ్ అక్కడే ఉన్నారు, సో వచ్చే ఆవిడ కూడా ఒక సాక్ష్యం అనమాట. సో ఆ రోజు కొంచెం రూడ్గా మాట్లాడారు, ఏం జరిగింది అనుకుంటా. ఆ రోజు హైలైట్ ఏంటంటే ఆ రోజు ఆయన వీడియో చూసారు ఫస్ట్ టైం. ఆయనకు అప్పుడు దాకా తెలియదు. ఫస్ట్ టైం 25th February వీడియో చూసారు ఆయన. ఎప్పటి ఈవెంట్ ఇది? ఇది 25th Januaryకి ఆ రోజు 1 month తర్వాత. 1 month తర్వాత. సో ఆ రోజు చూసారనమాట. చూసిన తర్వాత అప్పుడు దాకా మా అడ్వకేట్ ఏమన్నారంటే, చూడండి మీరు నోటీస్ ఇవ్వడానికి పిలిచారు కదా, ఎఫ్ఐఆర్ జరిగిందని ఆ రోజు తెలిసింది మాకు. 25th Febకి మాకు తెలిసింది, 1 month బ్యాక్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. సో ఇప్పుడు 25th Febకి మేము ఏం చేసామంటే, ఏదైతే 25th Febకి లైక్ అవును ఇప్పుడు మన మీద ఎఫ్ఐఆర్ ఉంది కదా, సో నోటీస్ కోసం వచ్చామన్నట్టు చెప్పామన్నమాట. కొంచెం సేపు వెయిట్ చేయించారు, ఒక 2-3 hours అక్కడ కూడా జరిగింది. దాని తర్వాత నోటీస్ ఇచ్చి పంపించేశారు. అండ్ నా డీటెయిల్స్ తీసుకున్నారు, అది ఏదో అఫీషియల్ ప్రాసెస్ అనుకుంటా. అండ్ ఇంకో జైల్ బెయిల్ అనేది వచ్చారు, సో అది కూడా తీసుకొని మేము బయలుదేరామన్నమాట. బయలుదేరిన తర్వాత ఆ నోటీస్కి రిప్లై మేము 3rd of Marchకి ఇచ్చామన్నమాట. 3rd of Marchకి రిప్లై ఇవ్వడానికి వెళ్ళాము. దానికోసం ఎఫ్ఐఆర్ కాపీ ఉందా? ఎఫ్ఐఆర్ కాపీ ఉంది సార్. $351. ఇప్పుడు మీకు మీద వేసిన సెక్షన్లు మీకు తెలుసా, అర్థమైందా ఏంటో తెలియదు సెక్షన్? సార్. మీరు ఏదో అరాచకత్వం చేసినారంట కదా సార్ ఇప్పుడు జరిగింది అంతా మీకు చెప్పాను సార్. ఎఫ్ఐఆర్ ప్రకారం
మీరు క్రిమినల్ ఇంటిమిడేషన్ చేశారు అంటే అమ్మాయి మీద దౌర్జన్యం చేశారు అనేది మీ మీద పెట్టిన ఎఫ్ఐఆర్. ఈ వీడియో తప్పించి మీకు అమ్మాయికి వేరే కనెక్షన్ లేదు, అంతేనా? లేదు సార్, ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు. మరి మీ మీద 66 ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కూడా వేసిండ్రు కదా, ఇది మీరు వీడియోలు అప్లోడ్ చేసినందుకు వచ్చిన యాక్ట్ అది. ఓకే, సరే, బాగుంది, వెరీ గుడ్, నైస్. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ అయిన సంగతి మీకు ఫోన్లో చెప్పలే? లేదు సార్, అస్సలు లేదు. నేను నా దగ్గర రికార్డింగ్ ఉంది, రేపు సార్ చూడాలనుకుంటున్నారు అన్నారు. అండ్ సంతోష్ గారు అట్లీస్ట్ లైక్ ఆ మూమెంట్లో అట్లీస్ట్ కొంచెం రిలీఫ్ ఇచ్చారనమాట. ఆయన అట్లీస్ట్ అంటే ఒక ఆ రోజు ఏదైతే 22nd రోజు ఏదైతే నేను పోలీస్ స్టేషన్లో ఉండాను, ఆయన అట్లీస్ట్ కొంచెం మంచిగానే మాట్లాడిండు. అవునబ్బా, నీ వీడియోలు అన్నీ చూసినా, నేను నీ అకౌంట్ చూసినా, అన్ని వీడియోలు బాగానే ఉన్నాయి, ఒక్క వీడియో వల్ల చూడు ఇట్లా ఉన్నావు అనుకుంటా. ఆయన అప్రిషియేట్ చేశారు యాక్చువల్లీ, బాగున్నాయని. ఆయన కొంచెం లైక్ అట్లీస్ట్ బ్రదర్హుడ్ ఫీలింగ్తో కొంచెం చెప్పారనమాట మంచిగా సంతోష్ సార్ అనేట ఆయన. సో 3rd March రోజు నేను లాస్ట్ వెళ్ళానమాట. ఆ రోజు సార్కి 2 కాపీస్ ఇచ్చాము రిప్లైలో. అండ్ ఆ రోజు విజయ్ సార్ కొంచెం మంచిగా మాట్లాడారు. అని చెప్పారు ఎందుకమ్మా అవన్నీ అనుకుంటా, లాస్ అన్నీ లైక్ అమ్మాయిల ఫేవర్లో ఉన్నాయి, అవసరమా ఇవన్నీ అనుకుంటా. లాస్ అన్ని అమ్మాయిల ఫేవర్లో ఉంటే పోలీసులకు ఏముంది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ చేయాలి కదా. మీ ఎఫ్ఐఆర్లో కంప్లైంట్ కాపీ మీరు ఎవరో తెలియదా పోలీసు వాళ్ళకి? ఏమో సార్, లేతే నేను డ్రైవర్ అంట. మీ పేరు రాయలే? డ్రైవరే సార్. మీ పేరు రాయలే కదండి అక్యూజ్ లిస్ట్లో, మీ పేరు లేదు కదా. సరే, మీరు రిప్లై ఇచ్చారు కదా? అవును సార్, ఆ తర్వాత ఏం చేశారు పోలీసులు? ఏం చేయలేదు, అది లాస్ట్ సార్. ఇక మళ్ళీ ఫోన్ రాలేదు సార్ అప్పటి నుంచి. ఇప్పుడు మీరు 22వ తారీఖు వెళ్ళా అని చెప్పారు కదా, అవును సార్. మీ దగ్గర నుంచి ఏం డాక్యుమెంట్స్ తీసుకోలేదా జనవరిలో పోయినప్పుడు? ఏం లేదు సార్, అంటే రిటర్న్లో అది స్టేట్మెంట్ తీసుకున్నారు, సిగ్నేచర్లు తీసుకున్నారు నా దగ్గర నుంచి, దట్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఇట్లా అట్లా అనుకుంటా రాపించుకున్నారు. మీ పేరు తెలీదా వాళ్ళకి? తెలుసు సార్, తెలుసు. నేను అప్పటికి చెప్పాను నేను ఐటీ ఎంప్లాయీ అనుకుంటా. ఫోన్ నెంబర్ కూడా తెలుసు వాళ్ళకి, లేకపోతే నాకు కాల్స్ ఎట్లా వచ్చినాయి మళ్ళీ. మీ అడ్రస్ తెలుసా పోలీసు వాళ్ళకి? అవును సార్, నేను ఆ రోజు రిప్లై ఇచ్చినప్పుడు కాదు, నా మీద ఎఫ్ఐఆర్ ఉందని తెలిసిన రోజు, ఆ రోజు నా అడ్రస్ అవన్నీ తీసుకున్నారు సార్. ఆ రోజు అంటే 25th March రోజు, 25th February సారీ. సో మీరు చేసిన తప్పు అయితే కనిపించట్లేదు, కానీ మీరు మాత్రం ఇబ్బంది పడ్డారు. వీడియో తప్పించి అమ్మాయికి మీకు ఏం కనెక్షన్ లేదు. లేదు సార్, ఈ వీడియోకి ముందు ఆమె ఎప్పుడు మీ రైట్ తీసుకోలేదు. లేదు సార్, ఫస్ట్ టైం నేను చూడ. ఆమె గల్లీలో నన్ను సరామ్ కొడతారంటే నేనే షాక్ అయినా. ఎవరమ్మా, లైక్ నాకు తెలియకుండా ఎవరైనా ఉన్నారా అనుకుంటా. అంటే మీకు తెలుసుంటే తెలియదు సార్. గల్లీలో సలాంలు కొడతారా? అది రికార్డెడ్ లైన్లో ఉంది సార్. ఇప్పుడు మీ దానిలో మీకు ఎఫ్ఐఆర్లో సెన్స్ లేదనిపించింది నాకు. చేసిండ్రంటే చేసిండ్రు, కానీ మీరు ఇంత కష్టపడ్డారు కదా, పోలీసు వాళ్ళ మీద కంప్లైంట్ ఎందుకు వేయలే? నాకు ఆ టైంలో కరెక్ట్ లీగల్ గైడెన్స్ లేదు సార్. వేయాలి కదమ్మా. ఒక ఆఫీసర్ తన బాధ్యత నిర్వహించకపోతే ఆఫీసర్ కూడా తప్పు చేసినట్టే కదా. అవును సార్. ఇంకొక క్వశ్చన్ సార్, లెట్సే ఒక అమ్మాయి డిగ్నిటీని సేవ్ చేయడానికి, అంటే వాళ్ళ ప్రకారం ఒక అమ్మాయి డిగ్నిటీ సేవ్ చేస్తున్నారు వాళ్ళు, నా వైఫ్ గురించి ఎట్లా మాట్లాడతారు సార్? నీ పిల్లంతో చేసేది నువ్వు వీడియో చేసి వ్లాగ్ చేసి పెట్టరా అంటే మీరు నా వైఫ్ డిగ్నిటీని హామ్ చేస్తున్నట్టే కదా. ఎవరు చెప్పారు ఇది? పోలీస్ అని చెప్పారు. పోలీస్ అనే చెప్పారు, ఎస్ఐ చెప్పారు. ఇది ఒక అమ్మాయి డిగ్నిటీ ఇంపార్టెంట్ అయితే మా వైఫ్ కూడా ఒక అమ్మాయే కదా, ఆవిడ డిగ్నిటీ ఏం డ్యామేజ్ అయింది నాకు అర్థం కాదు. పోలీసు వాళ్ళకి ఏం కనిపించలేదా ఏం డిగ్నిటీ డ్యామేజ్ అయిందని రాశారు? ఏమో సార్, నాకైతే తెలియదు. యూ కెన్ గివ్ కంప్లైంట్ అగైన్స్ ద పోలీస్, యూ కెన్ అప్రోచ్ డైరెక్ట్లీ ద కమిషనర్. ఐ థింక్ సైబరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ కదా. అవును సార్, సైబరాబాద్. ఓకే. రమేష్ గారు ఈజ్ అ వెరీ గుడ్ ఆఫీసర్. యూ కెన్ డైరెక్ట్లీ రైట్ టు ద కమిషనర్. షూర్ సార్. బట్ ఇప్పుడు తీసుకుంటారా సార్ వాళ్ళు? వై నాట్, దే విల్ టేక్. He will definitely pursue. He will definitely pursue the matter. He is an officer known for it. ఆయనని వైఎస్ఆర్ గారి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గర నుంచి చూస్తున్నాం.
ఈజ్ అ వెరీ గుడ్ ఆఫీసర్. ఈజ్ గుడ్ టు యూఆర్ ఫార్చునేట్ టు హ్యావ్ హిమ్ యాజ్ కమిషనర్. ఫస్ట్ అది కంప్లైంట్ చేయడం, మీ దానికి మీరు క్వాష్ తెచ్చుకోండి. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. బట్ పోలీస్ వాళ్ళకి అగెన్స్ట్ కంప్లైంట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. సచ్ ఆఫీసర్స్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ తెలంగాణ పోలీస్. ఇంత మర్యాదగా ఉన్నాడు పోలీస్ వాడు ఉండడానికి లేదు. ఖచ్చితంగా కంప్లైంట్ చేయండి. ఎనీ సపోర్ట్ ఐ విల్ హెల్ప్ యూ. అంటే ఇప్పుడు ఇది ఎప్పుడో జనవరిలో జరిగింది. మీరు జనవరిలో జరిగితే ఇప్పుడు జూన్ వరకు ఎందుకు మీరు ఆగాల్సి వచ్చింది? అలాగే అంటే ఇప్పటి వరకు సార్ మీరు డిస్కస్ చేసుకున్నారు, అవన్నీ విన్నాను. అయినా సరే కూడా అంటే ఇప్పుడు సార్ ఏం సలహాలు ఇచ్చారు? ఇప్పటి వరకు జూన్ వరకు ఎందుకు ఆగాల్సి వచ్చింది? యాక్చువల్లీ ఏ కార్పొరేట్ ఎంప్లాయీ అయినా ఏం కోరుకుంటాడు మ్యామ్? అంటే పోలీస్ కేసులు వద్దు, ఏదైనా అన్నెసెసరీగా హైలైట్ ఎవ్వరు అవ్వాలనుకోరు. అండ్ ఇది అంటే చూసుకుంటే కానీ నెగిటివ్ అటెన్షన్, నాకు ఎందుకు నెగిటివ్ అటెన్షన్ అనుకుంటా. సో దీనివల్ల నా జాబ్ ఇంపాక్ట్ అవుతుందన్న భయంతోనే నేను పోలీస్ కేసు వద్దనుకున్నా, అంత హ్యూమిలేషన్ చూసుకున్నా. బట్ ఇప్పుడు లెట్స్ సే అది నా జాబ్ని కూడా ఇంపాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. కొంతమంది ఆ వీడియో చూసి నాతో వర్క్ దగ్గర కూడా సెపరేట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు, నా పర్ఫార్మెన్స్ని ఇంపాక్ట్ చేశారనమాట దానివల్ల. సో ఇప్పుడు లెట్స్ సే అంటే మీరైతే వీడియో చూస్తారు, చాలా మంది ఇప్పుడు వీడియో చూస్తారు. కొంతమందికి నా తప్పు కనిపించచ్చు, కొంతమందికి కనిపించకపోవచ్చు. కాకపోతే లెట్స్ సే ఇదంతా ప్రాసెస్లో సఫర్ అయింది ఎవరు? నేను ఒక్కడే కదా. అవునండి. అంటే నన్ను హ్యూమిలేట్ చేశారు, మా వైఫ్ని హ్యూమిలేట్ చేశారు. ఈ మొత్తం ప్రాసెస్లో నేను ఎన్నిసార్లు ఎంత స్ట్రెస్లో ఉన్నాను నేను చెప్పుకోలేను అన్నమాట. అండ్ లెట్స్ ప్రతిరోజు ఎవరో ఒకరు గుర్తు చేస్తుంటారు, బట్ నాకైతే జరిగింది అన్యాయమే కదా. బట్ ఎవరైతే చేశారో వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు మంచిగా ఉన్నారు, వాళ్ళు మంచి వీడియోస్ చేస్తున్నారు, ట్రిప్స్కి కూడా వెళ్తున్నారు. వాళ్ళకి ఏం ఇంపాక్ట్ జరిగింది? సో నాకు న్యాయం ఏడా జరిగింది? నేనే కదా లాస్ అయ్యింది ప్రతి చోట, మెంటల్గా, ఫిజికల్గా. ఇప్పుడు లెట్సే నేను ఈ మ్యాటర్ కోర్టులో ఉందంటే దానికోసం కూడా నాకు ఖర్చులు అవుతాయి కదా. నేను ఆల్రెడీ నాకు పైసలు సరిపోతలేవు అనుకుంటే ఏదో ఒకటి చేసుకొని కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుందని నేను స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు నేను ఇవన్నీ బేర్ చేయాలంటే నా తప్పేముందాడా? సో అంతే మ్యామ్, నాకు ఈ మ్యాటర్లో కావాల్సింది జస్టిస్. ఇది జరిగింది రైటా రాంగా ఇవే మ్యామ్ తెలుసుకోవాల్సింది. అండ్ లెట్స్ తప్పు జరిగి ఉంటే కానీ నాకు జస్టిస్ కావాలి. తప్పకుండా మీరు వీఫై న్యూస్ని అప్రోచ్ అయ్యారు కాబట్టి 100% మీకు న్యాయం జరుగుతుందండి, అందులో ఎలాంటి డౌటే లేదు. మీరు ఏదైతే ఫైట్ చేస్తున్నారో ఆ ఫైట్ని కొనసాగించండి, ఖచ్చితంగా మీకైతే న్యాయం జరుగుతుందని మేము కూడా ఆశిస్తున్నాము. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే.